కనిపిస్తుందా? Yes, sir. Thank you. Now Jupyter notebook. ఏమైనా ఇన్స్టలేషన్ ఏమైనా ఇష్యూస్ వచ్చాయా మీకు ఎవరికన్నా? ఇన్స్టలేషన్ కంప్లీట్ చేశారా? No issues, sir. కంపారిజన్ ఆపరేటర్ చూసా, లాజికల్ ఆపరేటర్స్ x=10, y=5, z=3 తీసుకున్నాను. ఇక్కడ మల్టిపుల్ ఎక్స్ప్రెషన్ నేను కంబైన్ చేసుకోవచ్చు, అండ్ కానీ లేదా ఆర్ కానీ యూస్ చేయొచ్చు మనం. అలాగే ఎన్ని నెంబర్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ అయినా మనం చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ కేసులో మీకు x=10, y=5, z=3. సో 10 x is greater than y అంటే 10 greater than 5 అని అండ్ పెడతాను. అండ్ పెడితే అండ్ 5 is less than 3, which is not true. So this is true, but this is not true. True and false ఏమవుతుంది? ఓవరాల్గా ఫాల్స్ అవుతుంది. ఒకవేళ మనం ఆర్కి యూజ్ చేసినట్లయితే ట్రూ ఆర్ ఫాల్స్, ఒక ట్రూ ఉన్నా కూడా ఓవరాల్గా మనకి ట్రూ అయిపోతుంది, అన్లెస్ అన్ని ఫాల్స్ ఉంటే తప్ప. సారీ, ఇక్కడ మార్చలేదు. అన్నీ ఆర్ ఉంటే తప్ప మనకి జనరల్గా ఒక ట్రూ ఉన్నా కూడా మొత్తం ఓవరాల్గా ట్రూ అవుతుంది ఆర్ ఉంటే. నాట్ అనేది ఏంటంటే మీకు ఎగ్జాక్ట్ ఫ్లిప్ అవుతుంది, ఫాల్స్ కాస్త ట్రూ అవుతుంది, ట్రూ కాస్త ఫాల్స్ అవుతుంది. x is greater than y అన్నది విచ్ ఇస్ ట్రూ, బట్ నాట్ ఆఫ్ ట్రూ ఏమవుతుంది? ఫాల్స్ అవుతుంది. అది ఇప్పుడు x is less than y అని పెడతాను. x is less than 10 is less than 5, which is false. నాట్ ఆఫ్ ఫాల్స్ ఏమవుతుంది? ట్రూ అవుతుంది. అవి లాజికల్ ఆపరేటర్స్. బిట్వైజ్ ఆపరేటర్స్ ఇంతకుముందు చెప్పే విధంగా డీప్ లెర్నింగ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొన్ని ఆపరేటర్స్ అవసరం, అన్ని ఆపరేటర్స్ అవసరం లేదు, ఇది స్కిప్ చేసేయచ్చు. సో అసైన్మెంట్ ఆపరేటర్స్కి వెళ్దాం. అసైన్మెంట్ ఆపరేటర్స్ x=5 అనుకోండి. 5 అనే వాల్యూని నేను ఈక్వల్ టు అనే అసైన్మెంట్ ఆపరేటర్ ద్వారా x అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాను. అదే ఇప్పుడు x+=5 ఉన్నట్లయితే ఇంటర్నల్గా యాక్చువల్ అది ఫుల్ ఫామ్ ఏంటంటే x=x+5 అని అర్థం. x అంటే అర్థం ఏంటి? 5 కదా. సో 5 ఆల్రెడీ ఇక్కడ +5 ఉంది, సో 10 అవుతుంది. సో ఇప్పుడు x ఏమవుతుందంటే మనకి 10 అవుతుంది. ఇప్పుడు కొత్త x అని 5 కాదు, 10. సేమ్ అదే విధంగా మనకి మైనస్ కూడా ఉంది. ఇప్పుడు x=x-5, అదే ఫుల్ ఫామ్. కానీ x అనేది ఏంటి? ఇప్పట్లో కేసు 10 - 5 ఏమవుతుంది? ఓవరాల్గా 5 అవుతుంది. అలాగే మనకి ఇక్కడ మల్టిప్లికేషన్ కూడా ఉంది. కొత్త x 5, రైట్? ఇది ఫుల్ ఫామ్ ఏంటి? ఆస్ట్రిక్ ఈక్వల్ టు అంటే x=x+5. x అంటే ఏంటి? 5 మల్టిప్లిడ్ బై ఇక్కడ ఆల్రెడీ 5 ఉంది, సో 25. 5 అనే కాదు, ఏ వాల్యూని తీసుకోవచ్చు. 25. సో x చూస్తే 25. సేమ్ అదే విధంగా మనకి డివిజన్ కూడా ఇక్కడ మేబీ రెస్ట్ ఓపెన్ చేస్తుంది, 3 ఇస్తారు. x/3, రైట్? అప్పుడు ఏమవుతుంది? 25 x అనేది బై 3. అప్పుడు ఏమవుతుంది మనకి? 3 8 24, 3 3 ఇలా వస్తుంది అనమాట. కానీ రౌండ్ ఆఫ్ చేసేటప్పుడు అక్కడ మనం 4 అని మెన్షన్ చేశారు. అలాగే మనకి మాడ్యులో ఆపరేటర్ ఓపెన్ చేస్తాను, ఇక్కడ 5 అనే పెడతాను. x మాడ్యులో జస్ట్ దీని ఫుల్ ఫామ్ ఏంటి? x=x మాడ్యులో 3. x అంటే ఏంటి? 5.
5 మాడ్యులో 3 రిమైండర్ పార్ట్ వస్తుంది 3 1 3 5లో 3 తీసేస్తే మీకు 2 వస్తుంది. సో x ఈక్వల్ టు 2. అలాగే డబుల్ యాస్ట్రిక్ అనేది పవర్, రైట్? సో 3 స్క్వైర్ అనుకోండి. పైథాన్లో ఎలా రాస్తాం? 3 డబుల్ యాస్ట్రిక్ 2. సో ఈ యాస్ట్రిక్ మధ్య స్పేస్ ఏమి ఉండకూడదు, వెంటనే రావాలి. ఇక్కడ స్పేస్ ఇవ్వడం ఇవ్వకపోవడం మన చాయిస్ అది. సో దీని ఫుల్ ఫామ్ ఏమవుతుంది? x ఈక్వల్ టు x పవర్ 3. x అంటే ఏంటి ఇక్కడ? 2. సో 2 టు ద పవర్ 3 ఏమవుతుంది? 8 కదా అవుతుంది. సో x 8. ఇవి అసైన్మెంట్ ఆపరేటర్స్. అసైన్మెంట్ ఆపరేటర్స్లో క్వశ్చన్స్ ఉన్నాయా? నెక్స్ట్ మ్యాథ్ లైబ్రరీకి వెళ్దాం. ఏదైనా ఒక లైబ్రరీ మనం పైథాన్లో ఇంపోర్ట్ చేసుకోవాలన్నట్లయితే ఇంపోర్ట్ లైబ్రరీ నేమ్ అని ఇచ్చి ఆ లైబ్రరీ నేమ్ డాట్ అని చెప్పి దాంట్లో ఉన్న మెథడ్స్ అన్ని కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంపోర్ట్ మ్యాథ్ అని ఉంది. ఇక్కడ నేను మ్యాథ్ డాట్ అని పెట్టి ట్యాబ్ ప్రెస్ చేస్తే దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ కంప్లీట్ లిస్ట్ వస్తుంది. అంతేకాకుండా ఇంకొక మెథడ్ ఏంటంటే DARM అని మ్యాథ్ అని పెడితే మీకు దాని ద్వారా కూడా వస్తుంది, కానీ మీకు అంత హ్యాండీగా ఉండదు. ఇక్కడ చెక్ చేసుకోవడం ఈజీ. ఎస్తో స్టార్ట్ అయ్యే మెథడ్ ఏదైనా ఉందా? ఉంది. లేదా ఈతో స్టార్ట్ అయ్యేది ఏదైనా ఉందా? ఉంది. కొన్ని ఈ మెథడ్స్ ఉన్నాయి. అది సెర్చ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఎప్పుడు లైబ్రరీ నేమ్ డాట్ అని పెట్టి ట్యాబ్ ప్రెస్ చేయండి. అప్పుడు మీకు కంప్లీట్ ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ వస్తాయి. అలియాస్ నేమ్ కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇప్పుడు నేను LB అని ఇచ్చాను అనుకోండి. ఈ లైబ్రరీ నేమ్ లెంతీ ఉందనుకోండి, మనం మళ్ళీ అదే లైబ్రరీ నేమ్ మెన్షన్ చేసుకుంటాం కదా, షార్ట్ కట్ అలియాస్ అన్నమాట. ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో LB అని మెన్షన్ చేసి సరిపోతుంది. నేను మ్యాథ్ M అని పెట్టాను అనుకోండి. ఇక్కడ M డాట్ అని పెట్టేస్తే మీకు సేమ్ అదే లైబ్రరీ యాక్సెస్ అవుతుంది. రైట్? ఈ అలియాస్ నేమ్ ఇవ్వడం బెటర్, బట్ షార్ట్ నేమ్స్కి అంత అవసరం లేదు. కొన్ని లైబ్రరీస్ ఏంటంటే షార్ట్ నేమ్స్ ఉన్నా కూడా డాక్యుమెంటేషన్ ఆ లైబ్రరీ ఎవరు ప్రొవైడ్ చేశారో ఆ డాక్యుమెంటేషన్ ప్రకారం ఫాలో అవుతాం. ఇప్పుడు NumPy అనేది ఉంది. NumPy డాక్యుమెంటేషన్ ఎగ్జాంపుల్ అని ఇచ్చాను. ఇక్కడ NumPy చూస్తే ఇక్కడ NP అని ఇచ్చినారు. ఆ డాక్యుమెంటేషన్లో, అఫిషియల్ డాక్యుమెంటేషన్లో సేమ్ అదే విధంగా వాడతాం. అలా స్కిప్ చేయొచ్చు అంటే చేయొచ్చు, మన చాయిస్ అది. జనరల్గా డాక్యుమెంటేషన్ ప్రకారం ఫాలో అయినట్లయితే మీకు తర్వాత ఏదన్నా మీరు కోడ్ పేస్ట్ చేసేటప్పుడు మిగతా వాళ్ళని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఈ ఇష్యూస్ ఏం రాకుండా కన్సిస్టెంట్గా ఉంటుంది, ఈజీగా అర్థమవుతుంది. సో ఈ పర్టికులర్ కేసులో మనకు అవసరం లేదు. ఇంతకుముందు మనం పవర్ ఆన్ చూసాం కదా, సేమ్ అదే ఇక్కడ కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సపోజ్ ఇంతకుముందు 2 టు ద పవర్ 3 చేసాము, ఎంత వచ్చింది? మనకి 8 వచ్చింది. సేమ్ అదే మ్యాథ్ డాట్ E టు ద పవర్ మ్యాథ్ డాట్ పవర్ 2, 3. సేమ్ ఇదే, దీన్నే ఈ విధంగా రాయొచ్చు. అంటే లైబ్రరీ ద్వారా కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. దీనివల్ల రీడబిలిటీ పెరుగుతుంది. ఎగ్జాక్ట్గా ఏం ఆపరేషన్ చేస్తుందో నాన్ పైథాన్ ప్రోగ్రామర్కి అర్థం కాకపోవచ్చు. దీని ద్వారా మనకి ఈజీగా అర్థమవుతుంది. చెప్పండి విష్ణు, హ్యాండ్ రైజ్ చేశారు. వాయిస్ బ్రేక్ అవుతుంది. ఎవరు మెయింటైన్ చేస్తారు ఈ లైబ్రరీస్? NumPy లైబ్రరీ ఉంది కదా, ఎవరైతే క్రియేట్ చేశారో, ఇది ఓపెన్ సోర్స్ కమ్యూనిటీ ఇది. ఓకే. సో ఓపెన్ సోర్స్ కమ్యూనిటీ అన్నప్పుడు ఎవరైనా క్రియేట్ చేయొచ్చు. ప్రతి ఒక్క లైబ్రరీకి వెళ్ళి అది ఎవరు క్రియేట్ చేశారనేది మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. పైథాన్ మ్యాథ్ లైబ్రరీ, హూ క్రియేట్స్ ఇట్. ఈ డాక్యుమెంటేషన్లో పెద్దగా ఏమీ లేదు, బట్ ఆబ్వియస్లీ ఎవరో ఒకరు క్రియేట్ చేసి ఉంటారు. మ్యాథ్ means if it is open source, a lot of vulnerabilities will be there. How can we know మీ whether to వాయిస్ use it? మీ వాయిస్ చాలా సీరియస్ గా బ్రేక్ అవుతుంది. నెట్వర్క్ ఇష్యూ అనుకుంటాను. నా వాయిస్ అందరూ క్లియర్ గా వినిపిస్తుందా? వినిపిస్తుందండి. సపోజ్ Okay, ఓపెన్ సోర్స్ వల్నరబిలిటీస్ అంటున్నారు.
ఓపెన్ సోర్స్ వనరబిలిటీస్ వాడితే ఐ మీన్ ఓపెన్ సోర్స్ లైబ్రరీస్ వాడితే మనకి వనరబిలిటీస్ ఎక్కువ ఉంటాయి కదా. ఆబ్వియస్లీ ఉంటుంది, బట్ బట్ అన్నిట్లోనూ అలా ఎలా జడ్జ్ చేయాలి? హౌ కెన్ వి జడ్జ్ వెదర్ వీ కెన్ యూజ్ దట్ లైబ్రరీ ఆర్ నాట్? ఓకే, మోస్ట్ ప్రామినెంట్ లైబ్రరీసే మనం కన్సిస్టెంట్ గా ఉన్న లైబ్రరీసే అక్రాస్ ఇండస్ట్రీలో యూజ్ చేసే లైబ్రరీసే వాడతాం. సో ఎవరైనా క్రియేట్ చేయొచ్చు అన్నప్పుడు ఏది పడితే ఆ లైబ్రరీ వాడడం. ఒకే రిక్వైర్మెంట్ కి థౌజండ్స్ ఆఫ్ లైబ్రరీస్ ఉంటాయి. లాంగ్చైన్ వాడుతున్నాం, సో లాంగ్చైన్ కన్సిస్టెంట్ గా ఉంది కాబట్టి మీకు అక్రాస్ ఇండస్ట్రీ వాడుతున్నాం. అలాంటి వల్నరబిలిటీస్ ఏదైనా ఉంటే వెంటనే ఇమీడియట్ గా లీక్ అయిపోతుంది. లేదు, ఒకవేళ లాంగ్చైన్ లో కూడా వనరబిలిటీస్ ఉన్నాయి, యాక్చువల్గా క్రిటికల్ వనరబిలిటీస్ ఉన్నాయి. మీకు ఓపెన్ సోర్స్ అయినప్పుడు ఆబ్వియస్లీ సమ్ అదర్ ఇష్యూ ఉంటుంది, బట్ ఓకే కన్సిస్టెన్సీ లేకపోతే అసలు యూజేజ్ చేయము. ఓకే ఓకే, గాట్ ఇట్ గాట్ ఇట్. నెక్స్ట్ స్క్వైర్ రూట్. ఇప్పుడు ఇంతకుముందు మన స్క్వైర్ రూట్ ఎలా అసలు ఇప్పుడు నేను 5 స్క్వైర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, రైట్? 5 స్క్వైర్ రూట్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? 5 to the power 1/2 అని మెన్షన్ చేసుకోవచ్చు కదా. సో ఇలా మెన్షన్ చేసుకుని 5 పవర్ వస్తుంది. సేమ్ ఇదే మనకి మ్యాథ్ లైబ్రరీ ద్వారా బెటర్గా చేసుకోవచ్చు. స్క్వైర్ రూట్ 5 అని ఇస్తాం, సేమ్ రిజల్ట్ వచ్చింది. అంతేకాకుండా రీడబిలిటీగా పెరుగుతుంది మీకు ఇంతకుముందు ఇక్కడ ఫ్లోర్ వాల్యూ సీల్ వాల్యూ గురించి డిస్కస్ చేసుకున్నాం మనం, రైట్? సేమ్ ఇదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా మనం చేయొచ్చు. మ్యాథ్ డాట్ ఫ్లో 5.2 ఏమవుతుంది? ఫ్లోర్ అంటే వితౌట్ డెసిమల్ ఏమొస్తుందో సేమ్ అదే. సరే, ఫ్లోర్ 5 అదే సీల్ కూడా ఉంది ఇక్కడ. సీల్ అయినప్పుడు ఏమవుతుంది? 5.2 కాస్త వితౌట్ డెసిమల్ +1 6 వస్తుంది. సో 6 వస్తుంది. అలాగే మనకి మ్యాథ్ డాట్ 5 అనేది ఒకటి ఉంది కాన్స్టెంట్, 3.1415 సంథింగ్, రైట్? అలాగే మనకి మ్యాథ్ డాట్ లాగ్ కూడా ఉంది. ఫస్ట్ 32 అని ఇచ్చాను. లాగ్ ఎంత? లాగరిథమిక్ వాల్యూ 3.46 సంథింగ్. సో బేస్ అనేది బై డిఫాల్ట్ మనం కావాలనుకున్నట్లయితే మన బేస్ మార్చుకోవచ్చు. ఈ బేస్ అనే కాన్సెప్ట్ ఏంటంటే జనరల్గా డేటా మనకు వచ్చినప్పుడు థౌజండ్స్ ఆఫ్ రోస్ అనేవి వస్తాయి మనకి. మన స్టాటిస్టికల్ మెథడ్స్ ద్వారా కానీ లేదా విజువలైజేషన్ ద్వారా కానీ జనరల్గా ఏంటంటే ఆ డేటా అర్థం చేసుకొని ట్రై చేస్తాం. థౌజండ్స్ ఆఫ్ రోస్ వచ్చినప్పుడు లేదా మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నప్పుడు మనకి ఒకసారి మనం చూసి అర్థం చేసుకునే కెపాసిటీ, హ్యూమన్ క్యాపబిలిటీ ఉండదు హ్యూమన్స్కి. సో అందువల్ల విజువలైజేషన్ కానీ స్టాటిస్టిక్స్ కానీ వెళ్తాం. ఈ పర్టికులర్ కేసు విజువలైజేషన్ వెళ్తాం. సపోజ్ ఇలా ఉందనుకోండి, లెట్స్ టేక్ 2022 అనుకుందాం, 2023, 2024, 2025, 2026 ఇలాగ వాళ్ళకి ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం. ఇలా ఉంది ప్రస్తుతం గ్రాఫ్ ఉంది అనుకుందాం. దీన్ని బట్టి అంటే మీకు ఎన్ని రికార్డ్స్ ఉన్నా కూడా ఆ కాలంలో ఓవరాల్ గ్రాఫ్ వస్తుంది కాబట్టి క్లియర్గా నేను చెప్పొచ్చు ఇది ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పి, రైట్? ఇంక్రీజింగ్. సో ఒకవేళ డేటా అన్నది మనం తీసుకున్న డేటాని ఇలా ఉందనుకోండి, 1, 10, 100, 1000, 10,000, 1 lakh అంటే డేటా ఏమవుతుంది? ఎక్స్పోనెన్షియల్ గ్రో అవుతుంది. ఇలా ఉన్నప్పుడు మనకి విజువలైజేషన్ ఎలా పాసిబుల్ అవుతుంది? ఇప్పుడు 1 అని ఇక్కడ పెడతాను నేను, 0 అనుకున్నట్లయితే నెక్స్ట్ 10 ఎక్కడ వస్తుంది? యూనిట్ అనేది 1 కదా. సో దాని దగ్గరగా మనం పెట్టాల్సి ఉంటుంది, 10 పెట్టాల్సి, ఇక్కడ వస్తుంది 10. అగైన్ మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ ఎక్కడ వస్తుంది? 1000 వస్తుంది, ఎక్కడో వస్తుంది. థియరిటికల్గా పాసిబుల్లే కానీ ప్రాక్టికల్గా మనం అసలు విజువలైజేషన్ ఎందుకు వెళ్తాం? హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు అది ఏ విధంగా అర్థం చేసుకోవాలని ఐడియా మీదే కదా. అగైన్ ప్లాట్ అనేది మళ్ళీ ఒక లిమిట్ అనేది మనం రీచ్ చేయాలి. సో ఇక్కడ ప్లాట్స్ అనేవి వర్క్ అవ్వు, లేదా వేరే అదర్ ఆల్టర్నేటివ్ ఏంటంటే ఇదే 1ని మనం ఎలా రాసుకోవచ్చు? 10 బేస్ కింద తీసుకుందాం. బేస్ని 10 తీసుకొని 10 పవర్లో ఉంది కాబట్టి, ఒకవేళ 2 పవర్లో ఉంటే 2 పవర్ తీసుకోవాల్సి ఉంటుంది, బేస్ 2 తీసుకోవాల్సి ఉంటుంది. జనరల్గా మనం ఎక్స్పెరిమెంట్స్ చేసేటప్పుడు మ్యాథమెటిక్స్ కానీ ఫిజిక్స్లో కానీ కెమిస్ట్రీలో కానీ ఏదన్నా సరే అని తీసుకుంటారు. మ్యాథ్ డాట్ ఈ విధంగా తీసుకుంటారు.
ఇప్పుడు సపోజ్ యుఎస్లో 10 తీసుకున్నారు అనుకోండి, ఆ డేటా వాళ్ళకి పంపించారనుకోండి, మన ఇండియాలో 2 తీసుకున్నాం అనుకోండి బేస్ అన్నది, అప్పుడు మళ్ళీ కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ అవసరం లేకుండా ఒక కాన్స్టెంట్ ఫిక్స్ చేసుకున్నారు సైంటిఫిక్ కమ్యూనిటీ. మీకు ఎప్పుడన్నా కూడా నేచురల్ లాగరిథం అంటే బై డిఫాల్ట్ ఏ తీసుకుంటారు. బట్ జనరల్గా ఇక్కడ ఈ కాన్సెప్ట్ అర్థం కావడం కోసం 10 తీసుకున్నాను. ఈ 1 ఎలా రాయొచ్చు నేను ఇక్కడ? 10 పవర్ 0 రాసుకోవచ్చు కదా. ఈ 10 ఎలా రాసుకోవచ్చు? 10 పవర్ 1 అని రాసుకోవచ్చు. 100ని 10 స్క్వేర్, 1000ని 10 క్యూబ్, 10,000ని 10 పవర్ 4, 1 lakh ని 10 పవర్ 5 ఇలా రాసుకోవచ్చు. జనరల్గా ఇప్పుడు లాగరిథం అనే కాన్సెప్ట్ ఏంటంటే లాగరిథం అనే కాన్సెప్ట్ ఏంటంటే మనం బేస్ కానీ ఫిక్స్ చేస్తే, ఇక్కడ ఈ పర్టికులర్ కేసులో బేస్ అనేది 10 కదా, మనం వాల్యూ ప్రొవైడ్ చేస్తే ఇప్పుడు 1 ఉంచామనుకోండి, అదేమొస్తుందంటే 10 పవర్ ఎంత చేస్తే మనకి 1 వస్తుందని చూపిస్తుంది. 10 పవర్ ఎంత చేస్తే మనకి 1 వస్తుంది? 0 కదా, 0. అదే 10 తీసుకున్నాం అనుకోండి, 10ని ఎంత పవర్ చేస్తే ఇది 10 వస్తుంది? 1 కదా, 1. అలాగే 100 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ 10ని ఎంత పవర్ చేస్తే 100 వస్తుంది? 2. అలా పవర్స్ ఇస్తుంది. ఇప్పుడు ఈ డేటాని నేను ఇదే పవర్స్ మాత్రం తీసుకున్నాను అనుకోండి, 0, 1, 2, 3, 4, 5 అలా సీక్వెన్షియల్గా వస్తుంది. సీక్వెన్షియల్గా మీకు రాకపోయినా కూడా మీకు ఇలాగా లిమిట్ అంటే ఇంతకు ముందులాగా డైరెక్ట్గా వాల్యూ తీసుకున్నప్పుడు ఆ ప్రాబ్లం అయితే రాదు మనకి. సపోజ్ మీకు అర్త్క్వేక్ ఉంది, సిస్మోగ్రాఫ్ అని వింటారు కదా మీరు. సిస్మోగ్రాఫ్లో ఒక డ్రమ్ ఉంటుంది, అది రికార్డ్ చేస్తుంది కదా. మనకు రెక్టర్ స్కేల్ మీద 5.8, 6 రైట్ మిస్టేక్ 9, 7.95 అనుకోండి. ఇది యాక్చువల్ వాల్యూస్ కావు, ఇవి లాగరిథమిక్ వాల్యూస్. అంటే యాక్చువల్ వాల్యూస్ మళ్ళీ ఎలా తీసుకోవాల్సి ఉంటుంది? ఇది నేచురల్ లాగరిథం కాబట్టి వాళ్ళు ఏం తీసుకుంటారు? బేస్ అన్నది ఈ math.e తీసుకుంటారు. అంటే math.e అంటే ఇది 2.78 సంథింగ్. సో ఈ పవర్ చేస్తే ఇప్పుడు math.e పవర్ 5.8 చేసి ఇది యాక్చువల్ వాల్యూ. వాళ్ళు ఏం చేశారు? math.log తీసుకొని ఆ వాల్యూ math.e తీసుకున్నారు. సో వాళ్ళు ఇక్కడ ప్లాట్ చేసిన డేటా యాక్చువల్ డేటా కాదు, చాలా హ్యూజ్ డిఫరెన్స్ ఉంటుంది. ప్లాట్ చేయడం పాసిబిలిటీ కాదు. అందువల్ల లాగరిథమిక్ తీసుకున్నాం. ఎప్పుడైనా డేటా ఎక్స్పోనెన్షియల్ పెరుగుతున్నప్పుడు ప్లాటింగ్ అనేది డిఫికల్ట్ అవుతుంది. అందువల్ల మేము లాగరిథం అనేది తీసుకుంటాం. ఇప్పుడు దీని ప్రకారము math.e వచ్చేస్తాను, ఇక్కడే నోట్ మెన్షన్ చేస్తాను. math.e to the power 6.9, math.e to the power 7.95. వాల్యూస్ ఏంటి? 330, 992, 2835. హ్యూజ్ డిఫరెన్స్ ఉంది కదా, ఎక్స్పోనెన్షియల్ పెరుగుతుంది. సో అందువల్ల ఏంటంటే మనం కమ్యూనికేట్ చేసేటప్పుడు ఈ వాల్యూ కమ్యూనికేట్ చేస్తాం. ఈ వాల్యూస్ ఏంటి? ఈ పవర్ ఎంత చేస్తే ఈ వాల్యూ వస్తుందో ఆ పవర్ మాత్రం మనకి ఇస్తారు. ఈ జస్ట్ పవర్స్ ఇవే. అది క్లియర్గా మనం మెన్షన్ చేయాలి. బేస్ ఏంటి? మెన్షన్ చేయలేదు అంటే అర్థం ఏంటంటే math.e తీసుకున్నారని అర్థం. మెన్షన్ చేస్తే అప్పుడు నేను 10 బేస్ తీసుకున్నాను అనుకోండి, అప్పుడు 10 పవర్ తీసుకోవాల్సి ఉంటుంది, math.e కాదు. అర్థమైందా లాగరిథం కాన్సెప్ట్ ఏంటన్నది? లాగరిథం అండ్ ఎక్స్పోనెంట్. మనం ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తుంటాం, లాగరిథం అప్లై చేస్తూ ఉంటాం. లాగరిథం మెట్రిక్స్ అని ఉంటుంది. నార్మల్గా ఒక మెట్రిక్ ఉంటుంది, దాని లాగరిథం అప్లై చేసే మెట్రిక్ ఉంటుంది. ఎందుకు లాగరిథం అప్లై చేయడం వల్ల మనకి బెటర్ సొల్యూషన్ వచ్చింది అన్న క్వశ్చన్ వస్తూ ఉంటుంది. సో లాగరిథం అనేది ఎప్పుడు కూడా ఎక్స్పోనెన్షియల్ డేటా ఉన్నప్పుడు మనకి ఈజీగా ఒక మినిచరైజ్ వర్షన్ ఇలా రావాలనుకోండి, ప్లాటింగ్ కానీ లేదా వేరే స్టాటిస్టిక్స్ కానీ ఈజీగా మనం అర్థం చేసుకునే విధంగా ఒక ఫిక్స్డ్ వాల్యూ రావాలనుకోండి, అప్పుడు మనం ఇది యూజ్ చేస్తాం. నెక్స్ట్ మీకు డైనమికల్ టైప్. డైనమికల్ టైప్ అంటే మీకు ఇంతకుముందు ఈ పాయింట్ గురించి చెప్పాను నేను.
అది ఏ వాల్యూ ఇస్తామో దాని తగ్గట్టుగా మీకు అది మోల్డ్ అవుతుంది. 5.2 ఇచ్చాననుకోండి, ఫ్లోట్ వస్తుంది. టైప్ అనేది ఫంక్షన్. అది ఏం చేస్తుందంటే ఒక వేరియబుల్ గానీ, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ గానీ ప్రొవైడ్ చేస్తే అది ఏ డేటా టైప్ అని మీకు తెలియజేస్తుంది. 5.2 ఇచ్చాం కాబట్టి అది ఫ్లోట్ వచ్చింది. 2+3j అంటే ఇమాజినరీ నెంబర్స్‌ని, కాంప్లెక్స్ నెంబర్స్‌ని మనం జనరల్‌గా ఇక్కడ i అని వాడం. j అని వాడతాం. అందులో ఒక j యూజ్ చేయాల్సొచ్చింది. అంటే j యూజ్ చేసి 2+3j ఏంటంటే కాంప్లెక్స్ నెంబర్. నెక్స్ట్ ఇప్పుడు స్ట్రింగ్ తీసుకుందాం. మెషిన్ అని తీసుకుందాం. స్ట్రింగ్ అది సింగిల్ క్యారెక్టర్ కావచ్చు, లేదా ఒక హోల్ వర్డ్ కావచ్చు, లేదా ఒక పర్టికులర్ ఫ్రేజ్ కావచ్చు, సెంటెన్స్ డాక్యుమెంట్ కావచ్చు. అది స్ట్రింగే. మీకు జావాలో లాగా క్యారెక్టర్ సపరేట్‌గా, స్ట్రింగ్ సపరేట్‌గా, ఇంకా మళ్ళీ లాంగ్ టెక్స్ట్ ఉంటే సపరేట్‌గా ఏముండదు ఇక్కడ. ఓకే. సో డైనమికల్లీ టైప్ అండ్ డేటా టైప్స్ వచ్చేసరికి మీకు వేరియస్ డేటా టైప్స్ సపోర్ట్ చేస్తుంది ఇక్కడ. బూల్ అంటే బులియన్, ఇంటిజర్, ఫ్లోట్, కాంప్లెక్స్ నెంబర్, స్ట్రింగ్, లిస్ట్, డిక్షనరీ, టపుల్, సెట్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. కాకపోతే ఇక్కడ మీకు కనిపిస్తున్న బిల్ట్ ఇన్ డేటా స్ట్రక్చర్స్ మీకు నెక్స్ట్ సెషన్‌లో కానీ, లేకపోతే ఈరోజు స్టార్ట్ చేద్దాం. అంటే కంప్లీట్ అయిపోతే మిగతా కోర్ పైథాన్ బిల్ట్ ఇన్ డేటా స్ట్రక్చర్ స్టార్ట్ చేద్దాం. కానీ ఒక ఎగ్జాంపుల్ ప్రొవైడ్ చేస్తాను. ఇన్ డీటెయిల్ అంటే ఆ డిఫరెన్స్ ఏంటి ఇన్ డీటెయిల్‌గా మీకు నెక్స్ట్ సెషన్‌లో వస్తుంది. డెమో 2 ఉన్నది. ఇక్కడంతా కూడా లిస్ట్ ఇదంతా కూడా. నెక్స్ట్ డెమో 3లో మీకు డిక్షనరీస్, టపుల్, సెట్స్ ఇవన్నీ కూడా వస్తాయి. ఇప్పుడు ఫస్ట్ బూల్‌ని స్టార్ట్ చేద్దాం. జనరల్‌గా బూల్ అంటే ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్ అని మనం యూజ్ చేసినట్టయితే బూల్ కింద వస్తుంది. ఫాల్స్ కూడా సేమ్ కేస్. అలాగే మనం ఇంటీజర్ తీసుకుందాం. లెట్స్ టేక్ 5 మేబీ సమ్ నంబర్ ఇంటీజర్. అలాగే మీకు ఫ్లోట్ వాల్యూ తీసుకుందాం. లెట్స్ టేక్ ఫ్లోట్. కాంప్లెక్స్ నెంబర్. జనరల్‌గా కాంప్లెక్స్ నెంబర్ x+yj ఫార్మ్‌లో ఉంటుంది. మీరు ఒకవేళ ఇలా ఇచ్చినా కూడా వర్కౌట్ అవుతుంది. అది ఆటోమేటిక్‌గా xని 0 కింద అస్యూమ్ చేసుకుంటుంది. 2 + 8j నేను అవాయిడ్ చేశాను నేను. స్టిల్ కాంప్లెక్స్ నెంబర్. మనం రాసినప్పుడు అది ఇలా ఉంటుంది. రైట్? జనరల్‌గా 0j అని మెన్షన్ చేయొచ్చు. 0 + 0 చేయొచ్చు. యాస్ లాంగ్ యాస్ x+yj ఫార్మ్‌లో ఉన్న తర్వాత అది కాంప్లెక్స్ నెంబరే. స్ట్రింగ్ ఇంతకుముందు చెప్పిన విధంగా సింగిల్ ఆర్ డబుల్ కోట్ ఏదైనా యూజ్ చేయొచ్చు. కన్సిస్టెంట్‌గా యూజ్ చేయండి. ఒక చోట సింగిల్, ఇంకో చోట డబుల్ కోట్ యూజ్ చేయకండి. ఇట్ ఈస్ ఎ స్ట్రింగ్. రైట్? అలాగే ఇప్పుడు ఇంకా డబుల్ కోట్ బట్టి యూజ్ చేస్తాను. ఇంకా డబుల్ కోట్‌తో సేమ్ స్ట్రింగ్. అలాగే లిస్ట్. లిస్ట్ అనేది ఇప్పటివరకు మనం ఒక వేరియబుల్, ఒక వాల్యూ మాత్రం స్టోర్ చేస్తున్నాం. మల్టిపుల్ వాల్యూస్ కూడా స్టోర్ చేసుకోవచ్చు. దాన్ని లిస్ట్. అలాగే టపుల్ కూడా ఇంకోటి ఉంది. టపుల్ జస్ట్ రౌండ్ బ్రాకెట్‌లో మనం మెన్షన్ చేస్తాం. డిక్షనరీ. డిక్షనరీ ఎలా ఉంటుందంటే కీ వాల్యూ కాంబినేషన్‌లో ఉంటుంది. హ్యాష్ అని అంటాం కదా! సేమ్ ఇదే కాన్సెప్ట్. సో ఇప్పుడు 0, 1, 2 ఇది డిక్షనరీ. డిక్ట్ స్టాండ్స్ ఫర్ డిక్షనరీ. ఇంకొకటి ఉంది సెట్స్ అని. సేమ్ కర్లీ బ్రాకెట్సే ఉంటుంది. టైప్ సెట్. ఆ 4 మెయిన్‌గా ఇనిషియల్‌గా కొంచెం కన్‌ఫ్యూజన్ ఉంటుంది. దాని గురించి వరీ కావద్దు. మీకు ఎలాగో నెక్స్ట్ సెషన్‌లో ఖచ్చితంగా అది కవర్ అవుతుంది. రైట్? సో దీంట్లో ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా? So in which use case or in which scenario will use the complex data type? కాంప్లెక్స్ నంబర్స్ మనం రియల్ టైమ్‌లో యూజ్ చేయము. పైథాన్ కోడ్ డిస్కస్ చేసుకున్నాం కాబట్టి మనం చెప్తున్నాను. మనం జనరేటివ్ ఏఐకి ఎక్కడ కూడా యూజ్ చేయము. Okay. అట్లీస్ట్ డెవలప్‌మెంట్ పర్స్పెక్టివ్‌లో ఎక్కడ కూడా యూజ్ చేయము. Okay, సో Dhamma. అది కాన్సెప్ట్ ఏ మ్యాథమెటిక్స్ కానీ, స్ట్రాటజీస్ కానీ ఎక్కడి వరకు అవసరమో మనం ఆ కాన్సెప్ట్స్ మాత్రం డిస్కస్ చేసుకుందాం.
ఇక్కడ కోర్ పైథాన్ ఇక టైప్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అది మెన్షన్ చేయాలి, అందువల్ల ఇంక్లూడ్ చేస్తాను. మేబీ ఫ్యూచర్ వర్షన్లో మీకు ఏది అవసరమో అంతవరకు మాత్రమే రిఫైన్ చేస్తాను. టైప్ కాస్టింగ్ అంటే ఒక డే టైప్ నుంచి ఇంకో డే టైప్ కన్వర్ట్ చేయడం. రైట్, x = 5.2 అని ఉంది. టైప్ ఏంటిది? ఆబ్వియస్లీ ఫ్లోట్. ఇది ఇంటిజర్ కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇది 5 అయింది లేదా ఫ్లోట్. ఆఫ్ కోర్స్ ఇది ఆల్రెడీ స్ట్రింగ్ కూడా కన్వర్ట్, ఏ డే టైప్ అయినా సరే స్ట్రింగ్ ఇది కన్వర్ట్ చేసుకోవచ్చు యాజ్ లాంగ్ యాజ్ ఇట్ మేక్స్ సెన్స్. రైట్, ఆ రిక్వైర్మెంట్ ఉంటే ఓకే. ఇక్కడ నాకు ఇంటిజర్ ఉంది, దీన్ని నేను స్ట్రింగ్ కన్వర్ట్ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు. ఓకే, నేను రైట్ ఇలా ఇచ్చాను కదా, ఎక్సలెంట్. లేదు నేను ఇప్పుడు దీన్ని ఫ్లోట్ కింద కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను, చేసుకోవచ్చు. రైట్, సో ఇంటిజర్ ఫ్లోట్, బట్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ మేక్స్ సెన్స్. స్ట్రింగ్స్ నుంచి ఒకవేళ స్ట్రింగ్ ఉంది దాన్ని మీరు ఇంటిజర్ కన్వర్ట్ చేయడానికి ట్రై చేయకండి. సపోజ్ ఇలా ఉంది, మెషిన్ లెర్నింగ్ అని ఉంది, నేను ఫ్లోట్ కాను లేకపోతే స్ట్రింగ్ కానీ కన్వర్ట్ చేస్తానంటే పాసిబిలిటీ కాదు. ఇంతకుముందు చెప్పిన విధంగా యాజ్ లాంగ్ యాజ్ ఇట్ మేక్స్ సెన్స్, ఆ రిక్వైర్మెంట్ బట్టి మనం వాడాల్సి ఉంటుంది. నిజానికి జనరేటివ్ ఏలో స్ట్రింగ్స్ నుంచి నెంబర్స్ కన్వర్ట్ చేస్తాం. ఆ కాన్సెప్ట్ టోకనైజేషన్ అంటారు. ఆ టోకనైజేషన్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ ఇంటర్నల్స్. టెక్స్ట్ ఉందనుకోండి, ఆ టెక్స్ట్ ఏం చేస్తానంటే బిట్స్ కింద కన్వర్ట్ చేసి తర్వాత బైట్స్ కింద కన్వర్ట్ చేస్తాను. దాన్ని దీన్ని గ్రూప్ చేస్తాను. ఎక్కడైతే రిపిటేటివ్ బైట్స్ ఉన్నాయో దాన్ని గ్రూప్ చేస్తాను. గ్రూప్ చేసి ఒక ఐడి ఇస్తారు. వీటిని ఏమంటే టోకెన్ ఐడీస్ అని అంటారు. మీకు టిక్ టాక్ టోకనైజర్ అని ఉంటుంది. టిక్ టాక్ టోకనైజర్కి వెళ్తే ఏదైనా ఒక టెక్స్ట్ తీసుకుందాం. రైట్, ఇప్పుడు ఒక టెక్స్ట్ ఉంది, ఇక్కడ నేను సింపుల్ టెక్స్ట్ తీసుకున్నాను. ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ మోడల్ మనం మార్చుకోవచ్చు. GPT-4 అంటే ఇది ఓపెన్ అయ్యే వాళ్ళు, చాట్ GPT వాళ్ళు. అలాగే మనకి థౌజండ్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. ఏదైనా టెక్స్ట్ ఇస్తే వాళ్ళు ఇంటర్నల్గా ఏ టోకెన్ ఐడి ఇచ్చారు, ఒక్క ప్రొవైడర్ ఒక టోకెన్ ఐడి ఇవ్వచ్చు, లేదా కొన్ని సిచ్యువేషన్లో కొన్ని సేమ్ ఉండొచ్చు. ఈ టోకెన్ ఐడీస్ అనేవి ఇంటర్నల్గా ఈ పదాలని ఏ విధంగా చూస్తుంది అన్నది. ఇంకా మోర్ డీటెయిల్గా వెళ్ళినట్లయితే దాన్ని వెక్టర్స్ కింద కన్వర్ట్ చేస్తాం. ట్రాన్స్ఫార్మర్స్ అని ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్స్లో ఏంటంటే మనం ఆ వెక్టర్ కింద కన్వర్ట్ చేసి యూజ్ చేస్తాం. ఇప్పుడు ఒక పదం ఉందనుకోండి, బ్యాట్లైన్ ఉందనుకోండి, ఇలా కొన్ని వర్క్ ఫార్మ్స్ లాగా కొన్ని డిస్క్రిప్టివ్ లాగా ఇచ్చి ట్రైన్ చేస్తారు న్యూరల్ నెట్వర్క్ ద్వారా. సో ఇక్కడ మనకు కొన్ని వాల్యూస్ వస్తాయి కదా, ఈ వాల్యూస్ మనం ఒక వెక్టర్ కింద తీసుకుంటాం, ఈ కంప్లీట్ కాలమ్ని. అది దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే నార్మల్గా అల్గోరిథమ్స్ కానీ న్యూరల్ నెట్వర్క్స్ కానీ టెక్స్ట్కి అర్థం కాదు. ఆడియో కూడా సేమ్ అదే కేసు. సో నెంబర్స్ కింద కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. సో కన్వర్ట్ చేసేటప్పుడు ఈ ప్రాసెస్ ఫాలో అవుతారు టెక్స్ట్కి. ఇది ఏ విధంగా ట్రైన్ చేస్తారంటే ఒక మ్యాథమెటికల్ ఆపరేషన్లా చేసుకోవచ్చు. ఇప్పుడు కింగ్ మైనస్ మ్యాన్ ప్లస్ ఉమెన్ చేస్తే నాకు ఈ వెక్టర్ వచ్చింది, ఆల్మోస్ట్ నియర్ టు క్వీన్. రైట్, సో మనం నియరెస్ట్ నేబర్ తీసుకుంటాం అనమాట వెక్టర్ స్పేస్లో. ఇప్పుడు మనం ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి స్పేస్లో ఉన్నాడు, ఎగ్జాక్ట్ లొకేషన్ లెస్ట్ ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు అనుకోండి, ఎలా చెప్తాను ఈ వ్యక్తి ఇక్కడ ఉన్నాడని చెప్పేసి అంటే ఆ వెక్టర్ ఫామ్ ఉంటుంది కదా, 3,2 అంటే x-యాక్సిస్లో 3 meters వెళ్ళు, సో y-యాక్సిస్లో ఒక 2 meters వెళ్ళు, అంటే x-యాక్సిస్లో 3 meters వెళ్ళి y-యాక్సిస్లో 2 meters వెళ్తే ఆ పర్టికులర్ పొజిషన్ మనం చేరుకోవచ్చు. అడ్రస్ మనం ఎలా చెప్తామో సేమ్ అదే విధంగా వెక్టర్ అని అనమాట. నిజానికి ఇది 2 డైమెన్షన్ ఉండదు, హండ్రెడ్స్ ఆఫ్ డైమెన్షన్స్ ఉంటాయి. సో మ్యాథమెటికల్ ఆపరేషన్లో చేసుకోవచ్చు. LLM లేటెంట్ స్పేస్ చూద్దాం. ఇలా గ్రూప్గా ఉంటుంది అనమాట. బెటర్ విశ్లేషణ ఇలా ఉంటుంది. ఆ పదాలన్నీ కూడా ఇలా క్రియేట్ అవుతాయి.
పదాలంటే నా ఉద్దేశం టోకెన్ అన్నమాట. పదం టోకెన్ అంటే వర్డ్ టోకెన్ రెండు సేమ్ కాదు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే చూడండి, మీకు మ్యాథమెటికల్ ఆపరేషన్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు నాకు కింగ్ అనే వెక్టర్ ఉంది, దానికి ఆపోజిట్ జెండర్ ఏమై ఉంటుంది అని మెన్షన్ చేయాలనుకోండి. కింగ్ వెక్టర్కి నేను జెండర్ అనే ఒక వెక్టర్ యాడ్ చేస్తే క్వీన్ వెక్టర్ దగ్గరలో క్వీన్ వెక్టర్ కానీ సేమ్ గానీ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇండియా అని ఉంది, నేను క్యాపిటల్ కావాలి, అది ఎలా చెప్తుంది ఢిల్లీ అని అంటే ఇండియా వెక్టర్ ఒక వెక్టర్ కింద కన్వర్ట్ చేస్తాం, దానికి క్యాపిటల్ వెక్టర్ యాడ్ చేసాం అనుకోండి ఢిల్లీ వస్తుంది, ఆ లొకేషన్ వస్తుంది. అలాగే రష్యాకి క్యాపిటల్ వెక్టర్ సేమ్గా ఉంటుంది, దీనికి కూడా క్యాపిటల్ వెక్టర్ సేమే. ఏ కంట్రీ తీసుకున్న క్యాపిటల్ వెక్టర్ అనేది ఒక సేమ్ వాల్యూస్ ఉంటాయి. రష్యా వెక్టర్కి నేను క్యాపిటల్ వెక్టర్ యాడ్ చేశాను అనుకోండి, మాస్కో వెక్టర్ ఎక్కడుందో దగ్గర ఎక్కడుందో అదే వస్తుంది అనమాట. ఆ విధంగా ప్రిడిక్ట్ చేస్తున్నాడు, రైట్? సో ఈవెన్ దో ఇప్పుడు ప్రస్తుతం మనం కోర్ పైథాన్ డిస్కస్ చేసుకున్నాం కాబట్టి స్ట్రింగ్ నుంచి నెంబర్స్ లేదా నెంబర్స్ నుంచి స్ట్రింగ్స్ అనేది కన్వర్ట్ చేయకండి. ఓకే, సో దీంట్లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్లో? నెక్స్ట్ కొంచెం స్ట్రింగ్ ఇన్ డీటెయిల్ వెళ్దాం. ఎక్స్ని తీసుకుంటున్నాను, మెషిన్ లెర్నింగ్ అని, రైట్? ఎక్స్ మెషిన్ లెర్నింగ్ ఇంటర్నల్గా ఇండెక్స్ అని ఉంటుంది అన్నమాట. సో ఎం అనేది 0 కింద కన్సిడర్ అవుతుంది. నేను సపోజ్ ఇప్పుడు మెషిన్ తీసుకున్నాను అనుకోండి, ఎంని 0 కింద, ఏని 1 కింద, సిని వచ్చేసరికి 2 కింద, హెచ్ని 3 కింద, ఐని 4 కింద, ఎన్ 5 కింద, ఈ అన్నది 6 కింద కన్సిడర్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ స్ట్రింగ్ సమ్ నేమ్ ఇచ్చాను, మై స్ట్రింగ్ అని చెప్పి ఇచ్చాను, ఈక్వల్ టు ఈ స్ట్రింగ్ ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు నేను మై స్ట్రింగ్ స్క్వేర్ బ్రాకెట్లో నేను ఆ పట్ల ఇండెక్స్ ఇచ్చాను అనుకోండి, సపోజ్ 3 ఇచ్చాను అనుకోండి, నాకు ఏమొస్తుంది? హెచ్ కదా కరస్పాండింగ్ ఇండెక్స్ వాల్యూ, హెచ్ వస్తుంది. సపోజ్ నేను 6 ఇచ్చాను అనుకోండి ఇక్కడ, అప్పుడు ఏమొస్తుంది? దీన్ని ఈ ఇండెక్స్ దేన్ని పాయింట్అవుట్ చేస్తుంది? ఈని. సో ఇక్కడ నాకు ఈ వస్తుంది. అలా కాకుండా ఒక రేంజ్ ఆఫ్ ఇచ్చాను అనుకోండి, సపోజ్ నాకు 1:5 అని ఇచ్చాను అనుకోండి, అప్పుడు నాకు ఏమొస్తుంది? ఏ సి హెచ్ ఐ. యాక్చువల్గా మనం ఎన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఎన్ రాదు. ఎందుకంటే 1 మై స్ట్రింగ్ స్క్వేర్ బ్రాకెట్లో 1:5 ఇచ్చాను అనుకోండి, ఆ రేంజ్ మొత్తం వస్తుంది, కానీ అవుటర్ బౌండ్ అనేది ఇంక్లూడ్ కాదు. సో 4th అయిపోతుంది, ఇక్కడితో అయిపోతుంది, 1 2 3 4th అయిపోతుంది. సో అందువల్ల మీకు ఏసిహెచ్ఐ వస్తుంది, ఏసిహెచ్ఐ ఎన్ రాదు. సో ఒకవేళ 5 వరకు రావాలంటే జస్ట్ మీరు 5+1 6 ఇవ్వండి, అప్పుడు వస్తుంది, రైట్? సో స్ట్రింగ్స్ ఆ విధంగా ఇంటర్నల్గా ఆ విధంగా చూస్తుంది, ఆ విధంగా మనకి రిఫ్లెక్ట్ అవుతుంది అన్నమాట. ఇండెక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కేవలం ఇక్కడ పాజిటివ్ ఇండెక్స్ మాత్రమే కాదు, నెగిటివ్ ఇండెక్స్ కూడా ఉంటుంది. నాకు ఇదే మిషన్ చివరి దాన్ని -1, లాస్ట్ బటన్ -2, -3, -4, -5, -6, -7 వస్తుంది అనమాట. సపోజ్ ఇక్కడ నాకు M1 రావాలనుకోండి, 0 మెన్షన్ చేయొచ్చు, నాకు M1 వస్తుంది, లేదా -7 మెన్షన్ చేసినా కూడా వస్తుంది. కాకపోతే నెగిటివ్ ఇండెక్స్ వాడకండి. నెగిటివ్ ఇండెక్స్ ఎప్పుడు వాడతాం? లాస్ట్ లెటర్ కావాలి, లాస్ట్ బటన్ కావాలి. అలాంటప్పుడు మై స్ట్రింగ్ స్క్వేర్ బ్రాకెట్లో ఇప్పుడు నేను ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయాలి. అప్పుడు నాకు -1 పెట్టి అనుకోండి, నాకు ఈ వస్తుంది. అది లాస్ట్ బటన్ అనుకోండి, 2 -2 పెట్టి అనుకోండి, అక్కడ ఎన్ కదా, ఎన్ వస్తుంది. ఇలా ఎందుకు వాడతామంటే మీకు పాజిటివ్ ఇండెక్స్ అనుకోండి, ఇక్కడ మనం కౌంట్ చేసుకోవాలి, ఫైండ్ అవుట్ చేయాలి. కానీ -1 పెట్టామనుకోండి, ఎప్పుడు కూడా చివరి క్యారెక్టరే వస్తుంది. సో నెగిటివ్ ఇండెక్సింగ్ అనేది మనం ఆ విధంగా యూజ్ చేస్తాం. లాస్ట్ క్యారెక్టర్ లేదా లాస్ట్ బటన్ క్యారెక్టర్ అలాంటి సిచ్యువేషన్లో యూజ్ చేయండి. ఇక్కడ ఇంకోటి ఉంది, స్టెప్ అని. ఇంకో పాయింట్ ఏంటంటే దానికి ముందర ఎక్స్ అంటే ఇక్కడ ఏంటి, మిషన్ లెర్నింగ్ కదా. ఫస్ట్ ఇప్పుడు నాకు ఇలా మెన్షన్ చేశాను, నేను 7 మెన్షన్ చేశాను. బై డిఫాల్ట్ మనకు మెన్షన్ చేయలేదు కాబట్టి స్టార్ట్ ఇండెక్స్ అన్నది
0 కింద కన్సిడర్ అవుతుంది. నేను 0 పెట్టినా పెట్టకపోయినా నాకు రిజల్ట్ సేమ్ వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ ఇప్పుడు నేను 2 కోలన్ పెట్టాను. చివరి ఇండెక్స్ ఏంటి ఇక్కడ 15, రైట్? 15 అంటే 15 రాదు కదా. సో 15 + 1 అంటే 16 ఇలా రాయొచ్చు చివరికి రావాలనుకున్నట్లయితే, లేదా కంప్లీట్ స్కిప్ చేసుకోవచ్చు. చివరికి వచ్చింది ఆటోమేటిక్గా అజ్యూమ్ చేస్తుంది, రైట్? ఇది ఇలా నేను సింపుల్గా ఇలాగా స్టార్ట్ ఇవ్వలేదు, ఎండ్ ఇవ్వలేదు, ఆటోమేటిక్గా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అసలు కంప్లీట్గా వచ్చింది. దీంతో పాటు మనకి స్టెప్ అని ఉంటుంది. స్టెప్ అనేది బై డిఫాల్ట్ 1. ఇప్పుడు ఇంతకుముందు మీకు ఇలా ఇచ్చిన ఇక్కడ కోలన్ 1 వచ్చినా మీకు ఆటోమేటిక్గా అదే రిజల్ట్ వస్తుంది. 1 అంటే ఏంటి? ఎవ్రీ క్యారెక్టర్ ఇవ్వమని చెప్పి. నేను 2 అని మెన్షన్ చేశాను అనుకోండి, ఎవ్రీ ఆల్టర్నేట్ క్యారెక్టర్ వస్తుంది. ఎవ్రీ ఆల్టర్నేట్ క్యారెక్టర్ అంటే ఏంటి? ఫస్ట్ ఎం వస్తుంది, తర్వాత ఎంకి సెకండ్ క్యారెక్టర్ ఏంటి? సి కదా, సి వస్తుంది. సికి సెకండ్ క్యారెక్టర్ ఏంటి? ఐ వస్తుంది. ఐకి సెకండ్ క్యారెక్టర్ ఈ వస్తుంది. అగైన్ స్పేస్ కూడా ఒక క్యారెక్టరే. స్పేస్ సెకండ్ క్యారెక్టర్ ఏంటి? ఈ వస్తుంది. సో అలా వస్తుంది. చూద్దాం ఒకసారి రిజల్ట్ అనేది ఇలా వచ్చింది. 3 ఇచ్చామనుకోండి, ఫస్ట్ క్యారెక్టర్ ఎంకి థర్డ్ క్యారెక్టర్ ఏంటి? ఆ క్యారెక్టర్కి థర్డ్ క్యారెక్టర్ ఏంటి? అలా వస్తుంది ఎంహెచ్ఈఎన్జి. ఇక్కడ -1 ఇచ్చారనుకోండి, రివర్స్లో ప్రింట్ అవుతుంది. స్టెప్లో ఎప్పుడు కూడా -1 ఇచ్చారనుకోండి, చివరి నుంచి మిషన్ లెర్నింగ్ కాస్త ఏమైంది? అది GNINRAEL స్పేస్ అలా వచ్చింది అనమాట. -2 ఇచ్చానుకోండి, చివరి నుంచి సెకండ్ క్యారెక్టర్ వస్తుంది. జీకి సెకండ్ క్యారెక్టర్ ఏంటి? ఐకి సెకండ్ క్యారెక్టర్ ఏంటి? ఆర్. అలా వస్తుంది, రివర్స్లో వస్తుంది. ఓకే, సో స్ట్రింగ్స్ ఎలాగా ఆపరేట్ అవుతాయి అర్థమైందా? క్వశ్చన్స్ ఉన్నాయి దీంట్లో? అయితే స్ట్రింగ్స్ అనేవి ఇమ్యూటబుల్. ఇప్పుడు నేను ఎక్స్ కదా తీసుకుంది, ఎక్స్ కదా స్ట్రింగ్లో పెట్టింది. నేను 4 నుంచి అనుకోండి, నాకు ఏం క్యారెక్టర్ వచ్చింది? ఐ వచ్చింది. దీన్ని నేను క్యాపిటల్ ఐగా మార్చాలనుకుంటున్నాను, మార్చలేము స్ట్రింగ్స్. ఎందుకంటే ఇక్కడ మీకు స్ట్రింగ్స్ అనేవి ఇమ్యూటబుల్. మనం ఒక పర్టికులర్ క్యారెక్టర్ను లేకపోతే రేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్ తీసుకొని మార్చడానికి పాసిబిలిటీ కాదు. స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్. మీకు ఇమ్యూటబుల్ అన్నప్పుడు మీకు ఎర్రర్ ఏమొస్తుందంటే స్ట్రింగ్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్ అని వస్తుంది. అంటే ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ అని లేదా ఆబ్జెక్ట్ వేరియబుల్ ఏ టైప్ మెన్షన్ చేసామో దాన్ని మనం మార్చలేము, ఓవర్ రైట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే మిషన్ లెర్నింగ్, పైన మిషన్ లెర్నింగ్ అని ఉంది కదా, x = లెట్స్ టేక్ జనరేటివ్ ఏ అని మెన్షన్ చేస్తాను, మార్చుకోవచ్చు. సేమ్ వేరియబుల్ నేను యూజ్ చేస్తాను, ఎర్రర్ ఏం రాలేదు. అట్ ది సేమ్ టైం మనకి అది స్టోర్ కూడా అయింది. అది ఓవర్ రేటింగ్. ఇది ఓవర్ రేటింగ్కి లేదా ఒక పర్టికులర్ వాల్యూని లేదా క్యారెక్టర్ని లేదా స్లైసింగ్ అంటామంట, బంచ్ ఆఫ్ క్యారెక్టర్స్ని మనం ఫెచ్ చేసి మార్చగలం అంటే మార్చలేం, ఆ విధంగా మార్చలేం. పైదాంట్లో బై డిఫాల్ట్ మీకు ఓవర్ రైట్ చేస్తే ఇష్యూ ఏం రాదు, ఎర్రర్ ఏం రాదు. ఎంతవరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఇది స్లైస్ చేయలేమంటున్నారా 4/8? స్లైస్ చేయొచ్చు కానీ ఓవర్ రైట్ చేయలేము. ఇప్పుడు నా స్లైస్ చేస్తే నాకు ఏమొస్తుంది? R80I నేను అయ్యనో లేకపోతే ఇలాగా ఓవర్ రైట్ చేయగలనా? చేయలేను. స్లైస్ అఫ్ కోర్స్ చేయొచ్చు. అది ఇక్కడ ఎగ్జాంపుల్ చూసాం కదా, స్లైసింగ్ చేసుకోవచ్చు. క్లియరా? క్లియర్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఎవరికన్నా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సింగిల్ కోట్స్, డబుల్ కోట్స్? ఓకే, ఆ పాయింట్ చెప్తాను. సో సింగిల్ డబుల్ కోట్స్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. అది ఎక్కడ ఒక చిన్న ఇష్యూ ఎక్కడ అంటే, సపోజ్ x = మిషన్ లెర్నింగ్ అని ఇచ్చాను, రైట్? నాకు అది ఇష్యూ ఏమి రాలేదు, టైప్ చెక్ చేశాను, లేదా డబుల్ కోట్ యూజ్ చేశాను.
సేమ్ అదే వస్తుంది. అది ఇంటర్నల్గా ఎలా రిఫ్లెక్ట్ అయిందో ఓకే, బట్ అది యాక్సెప్ట్ చేస్తుంది. సో నీకు నేను అపాస్ట్రేస్ ఇచ్చాను, రైట్, వర్క్ అయింది. ఒకవేళ నేను ఏదన్నా యూజ్ చేయొచ్చు అన్నప్పుడు సింగిల్ డబుల్ కోట్ అయినా ఇక్కడ యూజ్ చేయొచ్చు కదా. ఏమొచ్చింది? ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే ఇది స్టార్ట్, ఇది ఎండ్. వెంటనే మనకు స్ట్రింగ్ వచ్చింది ఎండ్ అయిన తర్వాత కూడా. ఇది ఎండ్కి అయితే కన్సిడర్ అయింది. కానీ మనకి అపాస్ట్రేస్ రావాలనుకున్నట్లయితే ఈ సిచ్యువేషన్లో ఎస్కేప్ క్యారెక్టర్ యూజ్ చేయండి. ఎస్కేప్ క్యారెక్టర్ యూజ్ చేస్తే ప్రాపర్గా ప్రింట్ అవుతుంది. మధ్యలో ఎన్నైనా ఉండొచ్చు, ఎన్ని స్పెషల్ క్యారెక్టర్స్ అయినా ఉండొచ్చు, ఇంకా ఎఫెక్ట్ ఏం కాదు. ఇక్కడ ప్రింట్ సరిగా అవ్వలేదు, ఎందుకంటే బై డిఫాల్ట్ జూపిటర్ నోట్బుక్ ఒక ప్రింట్ అనేది కొన్ని సిచ్యువేషన్లో వర్క్ అవుతుంది, కొన్ని సిచ్యువేషన్లో వర్క్ అవ్వదు. ప్రింట్ అని ఎక్స్ప్లిసిట్గా యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రాపర్గా ప్రింట్ అయింది. ఈ ఎస్కేప్ క్యారెక్టర్ అంటే ఏంటి? ఇప్పుడు ఏదైనా సరే నార్మల్గా కీవర్డ్స్ కానీ స్పెషల్ క్యారెక్టర్స్ కానీ లేదా మనం ఏదైనా రాసినప్పుడు సింటాక్ట్ పైథాన్ గ్రామర్ ఫాలో అవుతూ ఎక్కడికి వెళ్తుంది? అది పైథాన్ ఇంటర్ప్రిటర్కి వెళ్తుంది. అంటే ఒక ఇంజిన్ లాగా అది ఇంటర్ప్రిట్ చేసి ప్రాసెస్ చేసిన అవుట్పుట్టే కదా మనకు కనిపిస్తుంది. అది ఇంటర్నల్గా మీకు సింగిల్ డబుల్ కోట్స్ అనే ఒక ఇంటర్నల్ మీనింగ్ ఉంటుంది. ఈ ఎస్కేప్ క్యారెక్టర్ యూజ్ చేస్తే అది ఏంటంటే మనం ఇన్స్ట్రక్షన్ పంపిస్తున్నట్టు పైథాన్ ఇంటర్ప్రిటర్కి. నెక్స్ట్ వచ్చే క్యారెక్టర్ ఏది ఉంటుందో అది యాజ్ ఇట్ ఈజ్గా ప్రజెంట్ చేయి, నార్మల్గా ఇంటర్ప్రిట్ చేసిన విధంగా చేయకు అనగానే అది ఏం చేస్తుంది? ఆటోమేటిక్గా మనం ఏ విధంగా కావాలి నెక్స్ట్ క్యారెక్టర్ ఏది ఉందో అది సేమ్ అదే విధంగా ప్రొసీడ్ చేస్తుంది. ఎర్రర్ అంటూ ఏం త్రో చేయలేదు, అవునా? సో సింగిల్ డబుల్ కోట్స్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, మనకి ఇష్యూ ఏం కాదు. కాకపోతే ఇలాంటి ఎక్స్ప్లిసిట్ సిచ్యువేషన్లో కొన్ని ఉంటాయి. ఇప్పుడు నేను మధ్యలో ఏదైనా స్పెషల్ క్యారెక్టర్ యూజ్ చేయాలనుకున్నప్పుడు ఆ సింగిల్ డబుల్ కోట్స్ ద్వారా మనం అవాయిడ్ చేసుకోవచ్చు కొంతవరకు, రైట్. ఇప్పుడు ఇదే డబుల్ కోట్స్ని సింగిల్ కోట్ యూజ్ చేస్తాం కాబట్టి వర్క్ అవుతుంది, ప్రింట్ అవుతుంది. కానీ ఇక్కడ డబుల్ కోట్ యూజ్ చేస్తే వర్క్ అవ్వదు. సో ఆ కన్ఫ్యూజన్ అంతా అవాయిడ్ చేయడం కోసం ఎప్పుడు కూడా మీరు స్పెషల్ క్యారెక్టర్ యూజ్ చేసినప్పుడు మధ్యలో ఎస్కేప్ క్యారెక్టర్ యూజ్ చేస్తే బెటర్ వస్తుంది అనమాట. ఎవరు అడిగారు ఈ క్వశ్చన్? విష్ణు. yesterday's Python zip file. Okay, so Python zip file షేర్ చేశాను. విష్ణు క్లియరా? యా క్లియర్ అండి. బట్ రికమెండెడ్ ఈజ్ డబుల్ కోట్స్ యూస్ చేస్తే బెటర్ అంటారా మామూలుగా? అలా ఏం లేదు, ఏదన్నా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు మధ్యలో స్పెషల్ క్యారెక్టర్స్ ఏదైనా యూజ్ చేసినప్పుడు ఎస్కేప్ క్యారెక్టర్ ఖచ్చితంగా యూజ్ చేయండి. దీని మీద డిపెండ్ అవ్వకండి. ఇప్పుడు నేను ఇక్కడ సింగిల్ కోట్ చేస్తే నేను ఎస్కేప్ క్యారెక్టర్ యూజ్ చేయకపోయినా కూడా వర్క్ అయింది, వర్క్ అవుతుంది కదా అని చెప్పేసి మీ మధ్యలో స్పెషల్ క్యారెక్టర్స్ ఇలా వదిలేయకండి. ఒకవేళ ఇంకా సింగిల్ డబుల్ కోట్స్ లేదా ఇంకా వేరే స్పెషల్ క్యారెక్టర్స్ ఆటోమేటిక్గా ఒకే స్ట్రింగ్లో వస్తే అప్పుడు ఇష్యూ వస్తుంది కదా, అందువల్ల. రైట్. ఒకవేళ మీకు ఇదే టిక్టాక్ టోకనైజర్లో మిషన్ లెర్నింగ్ అని ఇస్తాను, ఏమొచ్చింది 33156. ఇక్కడ ఒక్కొక్క కలర్ ఒక్కొక్క టోకెన్ కింద వస్తుంది అనమాట. అంటే ఒక పదం మొత్తం ఒక టోకెన్ కింద రాదు. నేను ముందు చెప్పాం కదా, ఎక్స్ప్లెయిన్ చేశాం కదా. సో అది టెక్స్ట్ తీసుకొని బిట్స్ కింద కన్వర్ట్ చేసి బైట్స్ కింద కన్వర్ట్ చేసి అది రీగ్రూప్ చేస్తుంది. బైట్ పీర్ అల్గోరిథం అంటాం. బైట్ పీర్ అల్గోరిథం ద్వారా గ్రూప్ ఎక్కడైతే రిపిటేటివ్గా ఉన్నాయో బైట్స్ అవన్నీ కూడా ఒక ఐడి ఇస్తుంది. సో ఒక పదం అనేది ఒక టోకెన్ కింద రాదు, ఈ విధంగా చూస్తుంది. అగైన్ ఒక టోకెన్ వచ్చింది, ఒక్కొక్క టోకెన్ ఒక ఐడి మాత్రమే. మళ్ళీ డీటెయిల్గా వెళ్తే ఒక వెక్టర్ క్రియేట్ అవుతుంది. ఇది మొత్తం కాలం మొత్తం ఒక వెక్టర్. ఇక్కడ కనిపిస్తుంది 5 మాత్రమే కనిపిస్తుంది, నిజంగా హండ్రెడ్స్ థౌజండ్స్ కూడా ఉండొచ్చు ఒక వెక్టర్ అనేది. ఆ విధంగా ట్రైన్ చేస్తారు. మోర్ ద ఇన్ఫర్మేషన్ బెటర్ ఇట్స్ గోయింగ్ టు బి. ఓకే, నెక్స్ట్ బులియన్స్. ఇక్కడ బులియన్స్ యాక్చువల్ ట్రూతీ ఆర్ ఫాల్సీ కేస్ అనమాట. ఒక్కొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి కొన్నిసార్లు ఏంటంటే ఎక్స్ప్రెషన్స్ అనేవి ఒక విధంగా వర్క్ అవుతాయి. ఇప్పుడు జనరల్గా ఇఫ్ కండిషన్ అనుకోండి, ఎలా రాస్తాం? ఇఫ్ కండిషన్ స్టేట్మెంట్. పైథాన్లో అనుకోండి ఈ కర్లీ బ్రాకెట్స్ అనేవి ఉండవు, జస్ట్ కోలన్ మెన్షన్ చేస్తాం,
యాజ్ లాంగ్ యాజ్ ఈ ఇండెంట్ మెయింటైన్ చేసేంత వరకు ఇది ఇఫ్ బ్లాక్ కిందే వస్తుంది. సబ్ ఇఫ్ బ్లాక్స్ ఉండొచ్చు, కానీ ఇండెంట్ మెయింటైన్ చేయాలి. ఇండెంట్ మెయింటైన్ చేసేంత వరకు అది ఇఫ్ బ్లాక్ కింద వస్తుంది. ఇప్పుడు స్టేట్మెంట్ 44 అనేది ఇండెంట్ కింద, ఇండెంట్ ఇవ్వలేదు కదా, సో అందులో స్టేట్మెంట్ 44 అనేది ఇఫ్ బ్లాక్ కింద రాదు. ఈ స్టేట్మెంట్ 4 ఉంది, దీని కింద రాదు. స్టేట్మెంట్ 1, 2, 3 మాత్రం ఇఫ్ బ్లాక్ కింద వస్తుంది. జనరల్గా ఏంటంటే మనం కంపారిజన్ ఆపరేటర్ యూజ్ చేస్తాము. కొన్ని సిచ్యువేషన్లు ఏంటంటే మనకు ఇక్కడ ఒక మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ కానీ ఇలాంటివి ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ ఈ పర్టికులర్ కేసులో నాకు ఇక్కడ బ్లాంక్ ఉంది. ఇప్పుడు ఇది ట్రూ కింద కన్సిడర్ అవుతుందా, ఫాల్స్ కింద కన్సిడర్ అవుతుందా కన్ఫ్యూజన్ వస్తుంది, రైట్? అంటే మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ కంప్లీట్ అయిన తర్వాత, లేదా ఇప్పుడు మనకు -55 వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఇది ట్రూ కింద కన్సిడర్ అవుతుందా, ఫాల్స్ కింద కన్సిడర్ అవుతుందా? ఒక్కొక్క లాంగ్వేజ్కి ఒక్కొక్క గ్రామర్ అనేది ఉంటుంది. సో కొన్ని సిచ్యువేషన్లో మీకు అది ట్రూ కింద కన్సిడర్ అవుతుంది, కొన్ని సిచ్యువేషన్లో అది ఫాల్స్ కింద కన్సిడర్ అవుతుంది. ఇప్పుడు 0 మెన్షన్ చేశాను, అది ట్రూ కింద కన్సిడర్ అవుతుందా, ఫాల్స్ కింద కన్సిడర్ అవుతుందా అన్న ప్రాబ్లంకి అడ్రస్ చేయడం కోసం ఇక్కడ లిస్ట్ పెట్టాను నేను. ఈ లిస్ట్లో మెన్షన్ చేసినవన్నీ కూడా ఫాల్సీ కేసెస్. నన్, ఫాల్స్, 0, 0.0, 0.0J ఆ 0 + 0J, డెసిమల్ డాట్ డెసిమల్ అంటే అర్థం ఏంటంటే 0.0 అని అర్థం. ఫ్రాక్షన్ డాట్ ఫ్రాక్షన్ 0,1 అంటే 0/1 అని అర్థం. ఎంటీ లిస్ట్, ఎంటీ డిక్షనరీ ఇవన్నీ కూడా ఫాల్స్ కింద కన్సిడర్ అవుతుంది. ఇంకా సింపుల్ చేయాలంటే 0 కానీ, నన్ కానీ, ఫాల్స్ కానీ, లేదా ఎంటీ కానీ, ఎంటీ లిస్ట్ ఉంటాయి కదా, ఎంటీ స్ట్రింగ్ కానీ, ఎంటీ లిస్ట్ కానీ, ఎంటీ టపుల్ కానీ, ఎంటీ డిక్షనరీ కానీ, ఇలాంటివన్నీ కూడా మీరు ఫాల్స్ కిందే కన్సిడర్ అవుతుంది. సో దాని ప్రకారము -55 అన్నది ఏమవుతుంది? ఈ కేసులో లేదు కదా, అది ట్రూ కింద కన్సిడర్ అవుతుంది. ఎగ్జిక్యూట్ చేస్తాం, -55 అలా వచ్చింది. ఇది మీకు ఇది ట్రూ అయితేనే కదా ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే ఎగ్జిక్యూట్ అవ్వదు. నేను ఇక్కడ ఫాల్స్ అని కానీ చూడండి రాలేదు, కేవలం బయట నుండి మాత్రమే వచ్చింది. ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. లేదా 0 కానీ, లేదా నన్ కానీ, లేదా ఒక ఎంటీ లిస్ట్, ఎంటీ స్ట్రింగ్ కానీ. ఎంటీ అంటే స్పేస్ కాదు, స్పేస్ అనేది ఒక క్యారెక్టర్ కింద కన్సిడర్ అవుతుంది, ట్రూ కింద కన్సిడర్ అవుతుంది, రైట్? సో ఒక ఎంటీ లిస్ట్ కానీ, ఎంటీ టపుల్ కానీ, ఇలాంటివన్నీ కూడా మీకు ఫాల్స్ కింద కన్సిడర్ అవుతుంది. అందువల్ల ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. అన్ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ వచ్చే అవకాశం ఉన్న సిచ్యువేషన్లో జనరల్గా ఇఫ్ కండిషన్ మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. కంపారిజన్ ఆపరేటర్స్ క్లియర్గా ఉంటుంది, ఫాల్స్ ఆర్ ట్రూ ఉంటుంది. కొన్నిసార్లు మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ లాంటివి ఇచ్చినప్పుడు మీకు ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది. జనరల్గా మీకు జనరేటివ్ వేలో అంత అలాంటిది సినారీ ఏముండదు. రైట్? ఈ పార్ట్ని ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను పైన. స్ప్లిట్లో ఇంకా స్ప్లిట్, స్ట్రిప్, కాన్కాటినేషన్ ఉన్నాయి, చూద్దాం. ఒక స్ట్రింగ్ తీసుకున్నాను నేను ఇక్కడ. ఆ స్ట్రింగ్ నేను స్ప్లిట్ చేసుకోవాలనుకోండి, లిస్ట్ ఆఫ్ వర్డ్స్ని కన్వర్ట్ చేసుకోవాలనుకోండి, నేను స్ప్లిట్ యూస్ చేయొచ్చు. స్ప్లిట్లో సపరేటర్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సపరేట్ ఇక్కడ కామా కదా, ఇక్కడ ఒక పదానికి కామా సపరేట్ ఉంది, సో కామా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. లిస్ట్ ఆఫ్ మీకు వర్డ్స్ కింద కన్వర్ట్ అయింది. ఒకవేళ వేరే ఏదైనా ఉందనుకోండి, సెమీ కాలన్ ఉందనుకోండి, మీకు కామా సపరేట్ ఇచ్చే కాబట్టి వర్కౌట్ అవ్వలేదు. ఎక్స్ప్లిసిట్గా సెమీ కాలన్ ఇవ్వాలి, అప్పుడు వర్కౌట్ అవుతుంది. బై డిఫాల్ట్ ఏంటంటే అది స్పేస్ అన్నమాట. మనం సెపరేటర్ ఇక్కడ ఇవ్వకపోయినా ఇచ్చి చూద్దాం, వర్కౌట్ అవుతుంది. స్పేస్ ఇవ్వకపోయినా కూడా మీకు వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు డాక్యుమెంటేషన్ చెక్ చేయాలనుకోండి, ఈ మెథడ్ ఎగ్జాక్ట్గా ఈ పారామీటర్స్ ఏంటి, కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ రావాలనుకోండి, కంప్లీట్ కాదు కన్సైజ్ డాక్యుమెంటేషన్ రావాలనుకోండి, ఆ రౌండ్ బ్రాకెట్లో ఎక్కడన్నా మీకు కసరి పెట్టండి, ఇక్కడ ఉందనుకోండి ఎక్కడైనా పెట్టచ్చు. పెట్టి షిఫ్ట్ ట్యాప్ ప్రెస్ చేయండి, షిఫ్ట్ హోల్డ్ చేసుకొని ట్యాప్ ప్రెస్ చేయండి. షిఫ్ట్ ట్యాప్ ప్రెస్ చేస్తే మీకు ఆ డాక్యుమెంటేషన్ సంబంధించి వస్తుంది. ఇక్కడ చూస్తే స్ప్లిట్ ఆన్ వైట్ స్పేస్ బై డిఫాల్ట్. మిగతావన్నీ కూడా మనం ఎక్స్ప్లిసిట్గా ఇవ్వాల్సి ఉంటుంది, సపరేటర్ అని మెన్షన్ చేయాల్సి ఉంటుంది.
ఆ మెథడ్ ఏంటని మెన్షన్ చేయాలి. అంటే ఆ స్పెషల్ క్యారెక్టర్ ఏంటి, ఏం యూజ్ చేస్తారని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. క్లియరా? స్ప్లిట్ అనేది. నెక్స్ట్ స్ట్రిప్ అనేది ఉంటుంది. ఇప్పుడు నాకు ఇక్కడ మిషన్ లర్నింగ్ ఇచ్చాను. దీనికి ట్రయల్ స్పేస్ ఉన్నాయి. ఇప్పుడు స్టార్ట్ అవ్వకముందు, స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో కన్సిడర్ అవ్వదు. ఇలా ఉన్నప్పుడు కొన్నిసార్లు స్ట్రిప్ అవుట్ చేసినట్టయితే మీకు క్లియర్గా వస్తుంది. నార్మల్గా బై డిఫాల్ట్ అనుకోండి ఇలా వస్తుంది, విత్ ట్రయల్ స్పేస్తో పాటు వస్తుంది. ఇప్పుడు ఇది ఈజ్ నాట్ ఈక్వల్ టు ఇది ఎర్రర్ వస్తుంది. అంటే ఎర్రర్ ఇన్ ద సెన్స్ ఇట్స్ నాట్ ఈక్వల్. జనరల్గా ఏంటంటే మనకు వేరే అదర్ సోర్స్ నుంచి రీడ్ చేసేటప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది. వాళ్ళు ఏదో ఒక రీజన్ వల్ల యాడ్ చేసి ఉండొచ్చు, లేదా రీడ్ అయ్యేటప్పుడు పొరపాటున రావచ్చు. సో స్ట్రిప్ యూజ్ చేయడం బెటర్. వినిపిస్తుందా? హలో, ఇప్పుడు మధ్యలో డిస్కనెక్ట్ అయిందా? సిగ్నల్ బ్రేక్ అవుతుందండి. ఓకే, మధ్యలో సమ్ హోల్డ్ వచ్చింది. సో ఈ పాయింట్ డిస్కస్ స్ట్రిప్ అర్థమైంది కదా? స్ట్రిప్ విన్నా కదా మీరు? ట్రయల్ స్పేస్ ఏదైనా ఉంటే పదం ముందర పదం చివరిలో, మధ్యలో కాదు. స్ట్రిప్ యూజ్ చేసినట్లయితే స్ట్రిప్ అవుట్ అయిపోతుంది. లేకపోతే బై డిఫాల్ట్ ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ పదం రెండు సేమ్ కాదు, ఎందుకంటే ఇవి ట్రయల్ స్పేస్తో పాటు ఉంది కాబట్టి. చూద్దాం. ఈ పదం ఈక్వల్ టు నాకు కాదా చూద్దాం. కాదు, మనం ట్రయల్ స్పేస్ తీసాలి. ట్రయల్ స్పేస్ తీసేస్తే మనకి రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు ట్రూ, స్ట్రిప్ అవుట్ చేసాను. రైట్. అలాగే స్ట్రింగ్ కాన్కాటినేషన్ కూడా చేసుకోవచ్చు. జనరల్గా ఇప్పుడు x ఈక్వల్ టు టేక్ మిషన్ ఉంది, y ఈక్వల్ టు లర్నింగ్ అని ఉంది, x ప్లస్ y అని ఇచ్చాను అనుకోండి, రెండు కాన్కాటినేట్ అవుతాయి. కానీ ఇంకా అది కేవలం రెండింటికి మాత్రం లిమిట్ కాదు, ఎన్ని వేరియబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా స్ట్రింగ్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక వన్ చేస్తాను, ఇక్కడ డైరెక్ట్గా స్పేస్ యాడ్ చేస్తాను. మిషన్ లర్నింగ్ స్ట్రింగ్స్ అనేవి ఇమ్యూటబుల్ అని చెప్పేసి ఇంతకుముందు నేను చెప్పాను ఈ పాయింట్ గురించి. రైట్. సో దీంట్లో క్వశ్చన్స్ ఉన్నాయా? సార్ స్విఫ్ట్ మెథడ్ ఇచ్చినప్పుడు స్ట్రింగ్ నుంచి లిస్ట్ కన్వర్ట్ అవుతుందండి. స్ట్రింగ్ నుంచి లిస్ట్ కన్వర్ట్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. ఇంకా వేరే ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే రమ్య, మీరు అడిగిన పైథాన్ స్క్రిప్ట్స్ నేను కాపీ చేశాను, లింక్ అనేది డౌన్లోడ్ చేసుకున్నారా? ఎవరైతే డౌన్లోడ్ చేసుకోలేదో పైథాన్ స్క్రిప్ట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోండి, చార్ట్లో ఉంది. ఓకే, మీరు కోర్స్ ఎన్రోల్ అవ్వాలనుకున్న వాళ్ళు దయచేసి ఎన్రోల్ అవ్వండి. వెంకట్ సార్ని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగచ్చు, లేకపోతే మిగతా వాళ్ళు లాగ్ ఆఫ్ అయిపోవచ్చు. లాజిస్టిక్ క్వశ్చన్ ఏదైనా క్లాస్ మిస్ అయితే రికార్డింగ్స్ ఎట్లా అవుతుందండి? ఆ వీడియోస్ అనేవి యాక్చువల్ గూగుల్ క్లాస్ రూమ్ మీకు రెండు ప్రొవైడ్ చేస్తారు. ఒకటి నా వైపు నుంచి మీకు స్క్రిప్ట్స్ ఫైల్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఇలా ఉంటుంది. సేమ్ ఇదే విధంగా గూగుల్ క్లాస్ రూమ్ వెంకట్ గారు అంటే విఎల్ఆర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మీకు వాళ్ళు అక్కడ వీడియోస్ ప్రొవైడ్ చేస్తారు. మిస్ అయితే మీరు అక్కడ చూడొచ్చు. ప్రస్తుతం ఫ్రీ సెషన్స్ కాబట్టి లింక్ కమ్యూనిటీలో పెట్టేస్తున్నారు, అలా ఉండదు. మీకు రెండు రిక్వెస్ట్ వస్తాయి. గోయింగ్ ఫార్వర్డ్ ఇది ప్రోగ్రామింగ్ అనేది అబ్సల్యూట్ అయిపోయి మొత్తం స్క్రిప్టింగ్ చేస్తున్నప్పుడు ఈ కోడింగ్ ప్రొఫెషనల్ ఏ లెవెల్ వరకు ఉండాలి?
హలో. ఇప్పుడు క్లియర్గా ఉంది, చెప్పండి. అంటే నా క్వశ్చన్ వినిపిస్తుంది. ఏంటంటే ప్రోగ్రామింగ్ బ్యాక్గ్రౌండ్ కాదు. అంటే బేసిక్ అండర్స్టాండింగ్స్ ఉంది. సో ద ఓకే. గోయింగ్ ఫార్వర్డ్ ఈస్ ఏఐ స్క్రిప్టింగ్ చేసేస్తుంది కదా, కమాండ్ ఇచ్చేస్తే, ప్రాంప్ట్ అవును ఇచ్చేస్తే. సో అవును గోయింగ్ ఫార్వర్డ్ అంటే ఏ లెవెల్ వరకు ఈ ప్రొఫిషియంట్ ఉండాలి కోడింగ్ పైన, అది ఎలా రాస్తుందో అని జనరల్గా ఏంటంటే మీకు ఒక కోడింగ్ లేకపోతే, యాక్చువల్గా కోడింగ్ నేర్చుకోవడం మంచిది. కోడింగ్ మీకు నాలెడ్జ్ లేకపోతే ఏమన్నా మీకు అవుట్పుట్ అనేది సరిగ్గా రాలేదనుకోండి, ఆ క్లియర్ కనిపిస్తున్న వెబ్సైట్ ఉంది మీకు నావిగేషన్ పైన సరిగ్గా లేదు. మీరు ఏం చేస్తారు, నావిగేషన్ పైన మీకు కోడింగ్లో వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు కదా, ఆ నావిగేషన్ అవుట్పుట్ క్లియర్ కనిపిస్తుంది కదా. నాకు ఇది క్లిక్ చేశాను, ఇట్లా రాలేదు, నాకు ఇష్యూ ఉందని చెప్పేసి మీరు మెన్షన్ చేయొచ్చు. లేదా ఇలాంటి నాకు ఆప్షన్ కావాలి అని చెప్పి మెన్షన్ చేసుకోవచ్చు. అవునా? అఫ్కోర్స్ కాకపోతే అది వన్ షాట్ సొల్యూషన్ కాదు, చాలా వర్క్ ఉంటుంది. ఎలా అయితే ప్రోగ్రామింగ్ చేస్తామో సేమ్ అదే విధంగా న్యాచురల్ టెక్స్ట్లో కమ్యూనికేట్ అనేది ఒక వన్ షాట్లో మొత్తం సొల్యూషన్ రాదు. మోర్ గ్రాన్యువల్ అప్రోచ్ వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట. ఈ ఎల్ఎల్ఎం చాలా ఇవాల్వ్ అవుతున్నాయి కదా, అంటే మీరు ఎట్లా క్యాచప్ చేయాలి న్యూ మోడల్స్కి? మీ క్వశ్చన్ అర్థం కాలేదు మళ్ళీ ఏంటి, మళ్ళీ అంటే చెప్పండి. ఎవ్రీ నవంతర్ ఈ మోడల్స్ అవును వస్తున్నాయి కదా, అవును అవును ఆ, ఎంత అప్గ్రేడ్ అవుతుండో ఉండాలి. ప్లస్ ఈ డేటా అనాలిసిస్ డేటా సైన్స్ పార్ట్ కూడా చేయాల్సి వస్తుందా అండి, లేకపోతే ఓకే. ఈ పర్టికులర్ కోర్స్ అనేది జనరేటివ్ ఏ స్పెషలైజేషన్ విత్ మిషన్ లెర్నింగ్. డేటా సైన్స్ ఓకే. స్టాక్ మారిపోతుంది. అక్కడ స్పార్క్ ఇలాంటివి నేర్చుకోవాల్సి ఉంది, హడూప్, స్పార్క్ ఇలాంటివి నేర్చుకోవాలి. సో జనరల్గా ఏంటి ఇప్పుడు ఏంటంటే డేటా సైన్స్ అని చెప్తున్నా కానీ నిజానికి డేటా ఇంజనీరింగ్ చేస్తున్నారు. ఎందుకంటే స్పార్క్ లాంటి దాంట్లో మీకు మిషన్ లెర్నింగ్ క్యాపబిలిటీ ఉన్నా కూడా పైథాన్ యూస్ చేస్తున్నారు. జీపీయూస్ రావడం వల్ల డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ మీకు ట్రైనింగ్ కోసం యూస్ చేయట్లేదు. అండ్ మోర్ ఓవర్ మీకు లాట్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. సో మోడల్ ట్రైనింగ్ అనేది రైట్ ఫ్రమ్ స్క్రాచ్ ఎవరు కూడా చేయట్లేదు. అది ఓపెన్ సోర్స్ మోడల్స్ కానీ లేదా థర్డ్ పార్టీ ఏపీఐ ఫామ్లో తీసుకురావడం కానీ ఏదో విధంగా చేస్తున్నారు. సో మీకు మోడల్ రైట్ ఫ్రమ్ స్క్రాచ్ బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ కాన్సెప్చువల్ నాలెడ్జ్ అనేది అవసరం ఉంటుంది. మీకు కొత్త మోడల్స్ వస్తే ఇంకా మీకు అది స్విచ్ చేసుకోవచ్చు ఈజీగా. ఆ సొల్యూషన్ మీ గ్రిప్ ఉంటే సరిపోతుంది, ఎక్కడెక్కడ మార్చాలని తెలుసుకుంటే సరిపోతుంది. నా అండర్స్టాండింగ్ కొంచెం కన్ఫ్యూజన్ ఏదొస్తుంది అంటే, స్టార్టింగ్ లో డేటా సైన్స్ మోడల్ కస్టమ్ బిల్డ్ చేస్తున్నారు కదా, ఇప్పుడు ఆల్రెడీ ప్రీ బిల్డ్ అయ్యి వచ్చేసాయి కదా, ఓకే. మళ్ళీ డేటా సైన్స్ అనేది మళ్ళీ ఎందుకు చేయాల్సి వస్తుంది? అన్ని ఎల్ఎల్ఎం చేస్తున్నప్పుడు కస్టమ్ బిల్డ్ ఎందుకు చేయాల్సి వస్తుందని? మోడల్ అనేది మీకు ఒక సొల్యూషన్, ఒక ఇన్స్ట్రక్షన్ మాత్రమే ఇస్తుంది, ఒక ఆన్సర్ మాత్రమే ఇస్తుంది. ఆ కంప్లీట్ ఏజెంట్కి సొల్యూషన్ ఎవరు బిల్డ్ చేస్తారు? ఆ ఏజెంట్స్ ఎవరు బిల్డ్ చేస్తారు? ఒక్కొక్క ఏజెంట్లో ఒక ఎల్ఎం మనం యూజ్ చేసినట్లయితే ఆ కంప్లీట్గా వర్క్ ఫ్లో ఎవరు క్రియేట్ చేస్తారు? మనమే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. మనమే చేయాల్సి ఉంటుంది. అవునా? సో మీ ఈ ఏజెంట్కి టెస్టింగ్స్ ఏలోకి వెళ్ళినప్పుడు మీకు మీ క్వశ్చన్కి ఆన్సర్ క్లియర్గా వస్తుంది, అర్థమవుతుంది. మీరు అనుకున్న విధంగా జస్ట్ ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్ అలాగా ఉండదు. రియల్ టైం ఇంకా మీకు మోర్ ఆటోమేషన్ ఉంటుంది. చెప్పండి. బెడ్ రాక్ దానికి వెళ్ళి ప్రాజెక్ట్స్ ఏమైనా హ్యాండ్స్ ఆన్ చెప్పిస్తారండి? AWS లో మీకు బెడ్ రాక్ కూడా ఉంది, కరికులం ఒకసారి చూడండి, చూసాను. డీటెయిల్గా బెడ్ రాక్ కూడా ఉంది. బెడ్ రాక్ కూడా ఉంది. ఒక్క క్వశ్చన్ అండి దామోదర్ గారు. చెప్పండి. ఇప్పుడు ఎల్ఎల్ఎంస్ కంపెనీస్ ట్రెండ్ ఎలా ఉంది? దే ఆర్ క్రియేటింగ్ దేర్ ఓన్ ఎల్ఎల్ఎంస్ ఆర్ దే ఆర్ కంప్లీట్లీ రిలయింగ్ ఆన్ ఇదర్ ఆంథ్రోపిక్ ఆర్ జెమినీ, గూగుల్ జెమినీ అలా చేస్తున్నారా, లేదంటే దే ఆర్ బిల్డింగ్ దేర్ ఓన్ ఎల్ఎల్ఎంస్? హౌ ఇస్ ద ట్రెండ్ యాక్చువల్లీ? ఎల్ఎం కంపెనీస్ అని సపరేట్గా ఉండవు.
ఒకటేంటంటే ఎల్ఎం రీసెర్చ్ మీద చేసే వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి. ఫేస్‌బుక్ గాని, అంటే మెటా లేదా ఓకే. ఇప్పుడు మ్యాక్ గాని, యాపిల్ వాళ్ళు గాని, లేదా గూగుల్ వాళ్ళు గాని, లేదా మైక్రోసాఫ్ట్ వాళ్ళు వీళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే అవి మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చవుతుంది. ప్రాజెక్ట్ స్పెసిఫిక్ హ్మ్. అనేది వేరు. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఉందనుకోండి, మైక్రోసాఫ్ట్ లోపలే ఒక ప్రాజెక్ట్ ఉందనుకోండి, ఆ క్లయింట్ పే ఓకే. చేయాల్సుంటుంది. సో, అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఏపీగా తీసుకుంటారు. ఓకే. రైట్ ఫ్రమ్ స్క్రాచ్ మోడల్ బిల్డ్ చేయరు. కాకపోతే కొన్ని సిట్యుయేషన్‌లో ఏంటంటే ఫైన్ ట్యూనింగ్ గాని, ర్యాగ్ గాని చేయాల్సింది. ఎందుకంటే కస్టమైజ్ డేటా ఉంటే, ఆ మోడల్ జనరిక్ ఆన్సర్స్ మాత్రం ఇస్తుంది. ఆ సిట్యుయేషన్‌లో ఫైన్ ట్యూనింగ్ గాని, లేదా ర్యాగ్ గాని యూజ్ చేయాల్సుంటుంది. ప్రిడామినెంట్‌గా ఏంటంటే అవునవును. ర్యాగ్‌గా వెళ్తారు. ఎందుకంటే కాకపోతే దాంట్లో ఉన్న ఇష్యూ ఏంటంటే అడిషనల్ కాంటెక్స్ట్ యాడ్ చేస్తాం గదా! అక్కడ టోకెన్స్‌గా చార్జ్ అవుతుంది. సో, ఓకే. ఇన్‌పుట్స్‌కి చార్జ్ అవుతుంది. టోకెన్ అవుట్‌పుట్‌గా చార్జ్ అవుతుంది. ఓకే. అది లేదా ఫైన్ ట్యూనింగ్ వెళ్ళాలా అన్నది వాళ్ళ చాయిస్. బట్ ఫైన్ ట్యూనింగ్ అంత ఎఫెక్టివ్‌గా ఆన్సర్ చేయదు. అండ్ మోర్ ఓవర్ అది ఫ్రీక్వెంట్‌గా చేంజ్ అవుతూ ఉంటుంది రియల్ వరల్డ్ సినారియోస్‌లో. ర్యాగే పర్ఫెక్ట్. ఫైన్ ట్యూనింగ్ అనేది టైమ్ కన్స్యూమింగ్ ప్రాసెస్ అండ్ ఎక్స్‌పెన్సివ్. ఓకే. దానికి మన మళ్ళీ డేటాతో సెపరేట్‌గా మన డేటాతో ట్రైన్ చేయడం. అవును. మన ఓన్ అంటే మోడల్‌కి ఆల్రెడీ ఓపెన్ సోర్స్ మోడల్స్ ఉంటాయి గదా! ఫౌండేషన్ మోడల్స్ అని హ్మ్. అంటాం. ఆ హ్మ్. ఫౌండేషన్ మోడల్ తీసుకొని దానికి నేర్పించడం. మన ఓన్ డేటా గురించి నేర్పించడం. ఓకే. అని ఫైన్ ఓకే. ట్యూనింగ్ అంటారు. యాహ్! ఓకే. ఓకే. చెప్పండి. వరుణ్ అండ్ కృష్ణ. వరుణ్. ఇది ఇప్పుడు ఎంటర్‌ప్రైజ్ అందరూ ఏఐ అంటున్నారు. ఈ ఈ ఎట్లా పిచ్ చేయాలి? ఈ లైక్ అందరు ఏఐ టోకెనైజేషన్ కాస్ట్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క కాన్సెప్ట్ నేనిప్పుడు ఎక్స్‌పెరిమెంట్ ఏదన్నా పిచ్ చేస్తే దిస్ ఈస్ వాట్ ఐ కెన్ డూ అని చెప్పి అది ప్రొడక్షనల్ అయ్యేంత వరకి చెప్పలేం కదా! హ్మ్. ఓకే. ఈ ఎ ఎలా క ఎలా ఈ ప్రాజెక్ట్ రోల్ అవుతుందండి అన్నట్టే ఎవ్రీవన్ అంటే గెట్ టు ట్రైనింగ్ డూ ఏఐ వర్క్ అని. అంటే హ్మ్. మీ క్వెషన్ క్లియర్‌గా లేదు. సో, మీరంటుంది డెవలప్‌మెంట్ స్టేజ్‌లో అంటే మీరు ట్రైనింగ్ అయ్యేటప్పుడు అంటున్నారా? లేదా మీ ప్రాజెక్ట్‌లో డెవలప్‌మెంట్ స్టేజ్ అంటున్నారా? ప్రాజెక్ట్ ఇప్పుడు ఎంప్లాయీస్ అందరూ కంపెనీస్ అందరూ ఏఐ అని అంటున్నారు. బట్ ఇట్స్ స్టిల్ ఓకే. ఇన్ ద బిగినింగ్ టాక్ స్టేజ్‌లోనే ఉంది. కానీ ఎంటర్‌ప్రైజ్ లెవెల్ ఏఐ ఎళ్తున్నప్పుడు ప్రతి ఒక్కరు హ్యాండ్స్ ఆన్ ఏఐ చేయాల్సొస్తుందా అని. హౌ దే గోనా కాస్ట్ దిస్ టోకెన్ అండ్ వెక్టరైజేషన్ ఇవన్నీ టోకెనైజేషన్ ప్రతి ఒక్క ఇన్‌పుట్‌కి, అవుట్‌పుట్‌కి కాస్ట్ ఉన్నప్పుడు ప్రతి హ్మ్. ఒక్క చిన్న ప్రాజెక్ట్ ఏఐలో పెట్టలేం గదా! మేబీ చిన్నది కావచ్చు. హ్మ్. బట్ బిజినెస్ వాల్యూ ఉండొచ్చు. ఇవన్నీ కన్సిడర్ చేస్తారా? లేకపోతే అందరికీ ఎవ్రీవన్ గెట్ ఆపర్చునిటీ టు వర్క్ ఆన్ ఏఐ? అది ఖచ్చితంగా క్లయింట్‌కి అయితే బడ్జెట్ అలొకేట్ చేయాల్సుంటుంది. అది కన్విన్స్ చేయడం, చేయకపోవడం అనేది మనం టెస్ట్ చేసి డెవలప్ చేసి ఎగ్జిస్టింగ్ సొల్యూషన్ అండ్ ఏఐ బేస్డ్ సొల్యూషన్ దీనివల్ల బెనిఫిట్స్ ఇలా ఉంటుందని చెప్పాల్సుంటుంది. ఒకవేళ జనరల్‌గా ఏంటంటే ఇనిషియేటివ్ క్లయింట్ నుంచే వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఒక ఫియర్ ఉంటుంది. అది ఫ్యూచర్‌లో మనం సర్వైవ్ అవ్వలేము ఇదే విధంగా కంటిన్యూ అయితే అన్నది. అందువల్ల But ప్రతి ఒక్క it's burning the ప్రతి ఒక్క money, right? Like alternate now cost. If there is simple solution out there, it costs హ్మ్. only 10 certain amount of money, and we are pitching as something that is very niche technology, but still you're still gonna cost money way more. అది లేదు. ఇప్పుడు అదే మీరు అడిగే క్వెషన్స్ అన్ని జనరేటివ్ ట్రైన్ అంటే కాన్సెప్చువల్ ఆర్ మనం ఏ విధంగా డెలివర్ చేస్తుంది దాని గురించి కాదు. మోర్ పొలిటికల్ ఆర్ బిజినెస్ ఓరియెంటెడ్. yeah. ఖచ్చితంగా కాల్ అనేది వాళ్ళు తీసుకుంటారు. మోస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్, మోస్ట్ ఆఫ్ ద సొల్యూషన్ ఎంబెడ్ చేయకుండా ఇప్పుడు ఎవరు లేరు. అది కేవలం టాక్ స్టేజ్‌లో మాత్రమే లేదు. ఆల్రెడీ ప్రాక్టికల్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. వర్క్ అవుతుంది. బట్ హౌ ఎఫెక్టివ్ ఇట్ ఈస్ అనేది ఆబ్వియస్‌లీ కంటిన్యూయస్ మానిటరింగ్ అనేది హ్యూమన్ అసిస్టెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఒక్కోసారి ఇన్‌కన్సిస్టెంట్‌గా రెస్పాన్స్ వస్తుంది. హాలుసినేషన్స్ ఉంటాయి. సో, వాటిని అడ్రెస్ చేస్తూ వెళ్ళాలి. ఏఐని అవాయిడ్ చేయలేము. అండ్ క్లయింట్‌ని మనం అంటే అడిగినట్లు ఏబీ టెస్టింగ్ చేయాల్సుంటుంది. ప్రీవియస్ సొల్యూషన్, ఇప్పుడు ఎగ్జిస్టింగ్ సొల్యూషన్. దీనివల్ల అదే బెనిఫిట్స్ మీరు ఉన్నాయి. అతను చెప్పినట్టు కాల్ ఏబీ చేసుకుంటాడు. టెస్టింగ్ ఇవన్నీ కాన్సెప్షువల్‌గా రియల్ టైమ్‌లో ఇంప్లిమెంట్ చేయాల్సొస్తుంది గదా! ఈ మెషిన్ లెర్నింగ్ డేటా సైన్స్ ఈ మీరు కాన్సెప్ట్. లేదు. మీరు ఏబీ అంటే మళ్ళీ వేరే దీనికి స్విచ్ అయిపోతున్నారు. హ్మ్. నేను ఏబీ టెస్టింగ్ అంటే ఎగ్జిస్టింగ్ సొల్యూషన్, ఏఐ బేస్డ్ సొల్యూషన్ 2 కంపేర్ చేసి చూపించమని చెప్తున్నాను నేను. ఓకే. ఆ విధంగా చెప్తున్నాను.
హైపాస్ మీకు ఎక్కువ స్టాటిస్టిక్స్ బేసికల్గా ఆబ్వియస్లీ మనం టూ మోడల్స్ ఉన్నాయనుకోండి, రెండింటిని మనం ఏబి టెస్ట్ కంపేర్ చేస్తాం. రైట్. ఇంకో కృష్ణ చెప్పండి. హలో అండి. నేను ఇవాళే అటెండ్ అయ్యాను కాలు. సో ఓకే. జస్ట్ కపుల్ ఆఫ్ క్వశ్చన్స్. సో ఫస్ట్ వన్, NI10 అండ్ క్లాడ్ సిలబస్లో ఉంది కదండి, అది ఎండ్ ఆఫ్ ద ఆ సెషన్స్లో మనం ఏమి ఇచ్చి అవుట్పుట్ ఏమొస్తుంది అంటే లైక్ వర్క్ ఫ్లోస్ అలాంటివి ఏమైనా డిజైన్ చేస్తామండి? అవును, N8 అనేది నో కోడ్ సొల్యూషన్. క్లౌడ్ వచ్చేసరికి ఈ పర్టికులర్గా ఈ కోర్స్లో వచ్చి AWS ప్రిఫర్ చేస్తున్నాం, ఎందుకంటే ప్రిడామినెంట్గా AWS యూజ్ చేస్తారు రియల్ టైంలో. అందువల్ల ఏజెంట్కి ఏ సొల్యూషన్ మనం ప్రోగ్రామాటిక్గా రాయొచ్చు, లేదా N8 ద్వారా కూడా రాయొచ్చు. 2 ఆప్షన్స్ ఉన్నాయి. ప్రిఫర్డ్ Okay. ఏంటంటే కోడింగే, బట్ నో కోడ్ సొల్యూషన్ కావాలి, లేదా బిజినెస్లో ఉన్నారు, లేదా నో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ అంత ఎక్స్పీరియన్స్ లేదు అనుకున్నప్పుడు మీరు అటు వెళ్ళొచ్చు, N8 వెళ్ళొచ్చు. ఈ తప్పేం లేదు. పర్టికులర్ ప్రోగ్రామ్లో ఏది కవర్ చేస్తామండి? N8 కవర్ అవుతుంది. AWSలో మీకు లాంగ్జింగ్ లాంగ్రాఫ్ యూజ్ చేసుకొని సొల్యూషన్ బిల్డ్ కూడా ఉంటుంది. ఓకే. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చి, సో ఇందాక మీరు అన్నారు కదా, ఎవరు ఇప్పుడు సొంతంగా మోడల్స్ బిల్డ్ చేయడం ట్రైన్ చేయడం కాకుండా థర్డ్ పార్టీ సోర్సెస్కి ఏపీ అయితే ఎస్టాబ్లిష్ చేస్తున్నారు కదా. అవును. సో అంటే వెరీ టాప్ టియర్ కంపెనీస్ లైక్ ఫేస్బుక్, మెటా, వీళ్ళు కాకుండా లెట్స్ సే సెకండ్ టియర్ కంపెనీస్ ఉన్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్స్ అండ్ సంథింగ్ లైక్ Okay. దట్. సో కాస్ట్ వైస్ మోడల్ బిల్డ్ చేయడానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉంటుందండి? ఐ నో ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు దిస్ టాపిక్, ఐ మీన్ Yeah. కోర్స్, బట్ జస్ట్ క్యూరియస్. మిలియన్స్ టు బిలియన్స్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఓపెన్ఏకి ఆల్మోస్ట్ $13 బిలియన్ ఫండ్ చేశారు. సో మిలియన్స్ టు బిలియన్స్ ఉంటుంది. రియల్ వరల్డ్గా క్రియేట్ చేయాలనుకున్నట్లయితే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు అవుతుంది. ఓకే. సో వీడియో ఇమేజ్ దాని గురించి చెప్పట్లేదు, అది ఇంకా ఎక్స్పెన్సివ్. అందువల్ల Okay. సోరా మీకు షట్ డౌన్ చేసేసారు, టూ ఎక్స్పెన్సివ్. అండ్ దీస్ టియర్ 2 కంపెనీస్ అన్ని వేరే LLM త్రూ API కాల్ చేసి దట్ ఈస్ ఇన్ ఫీజిబుల్ కాస్టే ఉంటుందండి, ఆర్ ఈస్ టూ ఎక్స్పెన్సివ్ ఫర్ దెమ్? డిపెండ్స్ ఆన్ హౌ దే యూజ్ ఇట్. ఒకవేళ Okay. రిక్వైర్మెంట్ మీకు ఎక్కువ డిమాండింగ్గా ఉంది, ఎక్కువ యూజ్ చేస్తున్నారు, ఆబ్వియస్లీ ఇట్స్ గోయింగ్ టు కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏముండదు, అది వర్క్లోడ్ని బట్టి ఓకే. స్పెసిఫిక్గా మనం చెప్పలేం. షూర్, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ ఎవరికి? క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? ఆల్రైట్, దట్స్ ఇట్ ఫర్ టుడే. రేపు మీట్ అవుతాం. So one question. మీకు ఆల్రెడీ కోర్స్ కంటెంట్ గురించి కూడా నేను లింక్ షేర్ చేశాను. చెప్పండి. సారీ, యాక్చువల్లీ ఇది రెలవెంట్ అయిండొచ్చు కాకపోవచ్చు. సో ఇప్పుడు మనం LLMs యూస్ చేస్తున్నాం కదండి, సో దేర్ విల్ బి సమ్ కాస్ట్ అసోసియేటెడ్ విత్ దట్. సో Right. ఆర్ దే రియలీ కంపెనీస్ సీయింగ్ దట్ దెర్ ఈస్ ఎ గుడ్ బెనిఫిట్ యూజింగ్ LLMs, ఆర్ హౌ ట్రెండ్ ఎలా ఉందండి? అంటే సో ఆర్ దే సీయింగ్ గుడ్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ జనరేటివ్ AI? అదే 2 థింగ్స్ ఉన్నాయండి. ఒకటి, వాళ్ళ అసలు క్లయింట్ అసలు హెసిటేట్ చేస్తూ అసలు మనకి రిక్వైర్మెంటే అవసరం లేదు అని మీరు వెళ్ళి ఒక సొల్యూషన్ బిల్డ్ చేస్తే, అంటే అతను కంపేర్ చేసి చూపిస్తే అతను యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. కానీ మార్కెట్లో ఆల్రెడీ ఒక పర్సెప్షన్ క్రియేట్ అయింది, ఖచ్చితంగా మూవ్ అవ్వాలని, లేదా సర్వే అవ్వలేమని. అదొకటి. రెండోది, మీరు ఆ సొల్యూషన్ వాళ్ళ రిక్వైర్మెంట్కి ఆ సొల్యూషన్ మీరు బిల్డ్ చేసి వాళ్ళని కన్విన్స్ చేయాలి. ఆల్రెడీ ఒక పర్సెప్షన్ ఉన్నప్పుడు, మైండ్లో మూవ్ అవ్వాలనుకున్నప్పుడు ఇంకొక 50% వర్క్లోడ్ తగ్గినట్టే. మిగతా 50% ఏంటి? మీరు ఆ పర్టికులర్ రిక్వైర్మెంట్ తీసుకొని కస్టమైజ్ సొల్యూషన్ బిల్డ్ చేయడమే కదా. ఓకే. అయితే డెఫినెట్గా అయితే హ్యూమన్ వర్సెస్ LLMs కి కాస్ట్ సేవింగ్ అయితే బెటర్ దాన్ హ్యూమన్స్ అయితే వస్తుంది. ఓకే. ఖచ్చితంగా. అందువల్ల Okay. మీకు రిక్వైర్మెంట్ కూడా ఇంటెలిజెన్స్ అండ్ నాలెడ్జ్ అనేది రీప్లేస్ అవుతుంది. సో అందువల్ల మీకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఎలా ఎఫెక్ట్ అయిందో మీకు అర్థమవుతుంది కదా. 20 మెంబర్స్ ఉన్న టీం కాస్త 50 మెంబర్స్ ఉన్న టీం కాస్త 2-3 మాత్రమే ఉంచుతున్నారు. వాళ్ళ మీద కూడా వర్క్లోడ్ చాలా అంత ఏం తక్కువేం లేదు, ఎక్కువే ఉంది. కానీ వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు, అప్రైజల్ కూడా లేదు.
ఎక్స్పీరియన్స్ Okay. వాళ్ళకి పట్టించుకోవట్లేదు, అండ్ ఫ్రెషర్స్ కూడా పట్టించుకోవట్లేదు. సో మనం ఎలా క్రాక్ చేయాలంటే కొంచెం నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని మరీ ఎక్కువ హై ప్యాకేజ్ అడగకూడదు, మరి తక్కువ అడగకూడదు, అలాగా మేనేజ్ చేయాలి. Okay. Got it, అండి. Thank you. ఓకే, నేను కోర్స్ కంటెంట్ లింక్ షేర్ చేశాను, యాక్సెస్ చేసుకోండి చాట్లో. పైథాన్ స్క్రిప్ట్స్గా షేర్ చేశాను. రైట్, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సారీ అండి. నేను వీడియో ఏమైనా చెప్పండి. షేర్ చేయడం అవుతుందండి? ఆల్రెడీ షేర్ చేశారు వాట్సాప్ కమ్యూనిటీలో, షేర్ చేయలేదు. Okay. ఒకసారి వెంకట గారిని కాంటాక్ట్ అవ్వండి. షూర్. మీకు ఆ వాట్సాప్ కమ్యూనిటీ లింక్ లేకపోయి ఉండొచ్చు, ఆయన షేర్ చేస్తారు మీకు. షూర్. ఐల్ కాంటాక్ట్. నెంబర్ ఉంది కదా ఈ లింక్లోనే, కంటెంట్ లింక్లోనే అక్కడ ఉంది. పైన స్క్రోల్ అప్ చేస్తే ఈ నెంబర్ ఉంది. ఓకే, షూర్ అండి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.